परमेश्वर हम पे इन बातों को लेकर ध्यान से प्रभु का वचन बाइबल खोलकर सुनेंगे। అయితే దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? जब परमेश्वर को गुस्सा आता तो परमेश्वर क्या करता है? ఏం చేస్తారు? क्या करता है? ఏం చేస్తాడండి? क्या करता है बताइए। కోప్పడి మరి ఆ పాపం చేసిన వారిని దండిస్తాడు. गुस्सा करता है कि जिस किसी ने भी पाप किया उसको दंड भी देता है। అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान से सुने, ఈ దేవుడు ఎవరిని దండిస్తాడు परमेश्वर किसको दंड देगा? చెప్పండి? किसे दंड देगा? మనిషిని కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని. इंसान को नहीं, इंसान के अंदर के पाप को। మనిషిని కాదు, इंसान को नहीं, మనిషిలో ఉన్న పాపానికి. इंसान के अंदर के पाप को। మరి ఆ దండన ఎవరికి వస్తుంది? वो दंड किसे मिलता है? ఎవరైతే పాపం చేశారో ఆ మనిషి మీదకే వస్తుంది. जिस किसी ने पाप किया होगा उसी के ऊपर आएगा। పాపాన్ని దండించినప్పుడు పాపం చేసిన పాపికి శిక్ష తప్పదు. जब पाप को दंड देगा तो जिस किसी ने पाप किया था ना उस पापी को वो दंड जरूर मिलेगा। కానీ लेकिन ఈ సృష్టికర్త అనే దేవుడు इस सृष्टिकर्ता परमेश्वर, మనిషిని కోపగించుకుంటూనే మరి వాత్సల్యత చూపించే దేవుడు. इस सृष्टिकर्ता परमेश्वर इंसान को गुस्सा करते हुए भी और प्रेम दिखाने वाला परमेश्वर है। తల్లిదండ్రులు తన కుమారుల్ని శిక్షించే ఎందుకంటే వాళ్ళు బాగుపడాలని. माँ बाप अपने बच्चों को क्यों डांटता है, दंड देता है? वो सुधारने के लिए, వాళ్ళు బాగుపడాలి. उनका भला हो। అందుకే ఆ, తల్లిదండ్రులు మరి కుమారుల్ని దండిస్తారు. इसलिए माँ बाप जो है बच्चों को दंड देते हैं। మనం గనక మనందరికి తెలిసిన విషయమే, हम सब जानने वाली विषय, మన విశ్వాసం అనే నావని కడ వరకు ఆ ప్రయాణంలో కొనసాగించాలి. हमारे विश्वास रूपी जहाज को अंत तक आगे बढ़ाते जाना है। ఆ విశ్వాసం అనే నావని మధ్యలోనే నీటిలో మునిగిపోయింది అనుకోండి, अगर विश्वास की ये जहाज बीच में ही डूब गए तो ఆ నావలో ఉండే వాళ్ళందరూ మునిగిపోతారు. उस जहाज के अंदर जितने हैं, सबके सब डूब जाएंगे। నావ మునిగిపోతే నావలో ఉండడం के अंदर के सभी लोग डूब जाएंगे। నావ కనుక తేలిగా చక్కగా వెళ్తా ఉంటే ఆ నావలో ఉన్నవాళ్ళు కూడా చక్కగా వెళ్తా ఉంటారు. अगर जहाज ऊपर तैरते हुए आराम से जा रहे तो उसके अंदर रहने वाले भी आराम से पहुंचे। కాబట్టి మనకు రక్షణ అనే వాడలో మనం చేర్చాలి జనాన్ని. చేరిన మనం కూడా మరి చక్కగా మనం ఆత్మీయంలో ప్రయాణించాలి. तो इसलिए ही इस उद्धार की जहाज में जो कोई सफर कर रहे हैं, हम बहुतों को और लाके इसमें शामिल करना है। हम इसके अंदर अच्छी सफर भी करनी है। దేవునికి దుఃఖం వచ్చినటువంటి సమయం ఉంది. परमेश्वर का दुख आने का भी कोई समय है। ఆదికాండం 6వ అధ్యాయం, उत्पत्ति का 6 अध्याय, ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం కనుక చూస్తే उत्पत्ति का 6, 7, 8 अगर हम देखेगा तो ఇక్కడ దేవుని క్రోధము ఉంది, परमेश्वर का गुस्सा को भी हम देखते हैं, దేవుని వాత్సల్యత ఉంది. परमेश्वर का प्रेम को भी देखते हैं। ఈ 3 అధ్యాయాల్లో ये 3 अध्यायों में, 6వ అధ్యాయము, 6 अध्याय, 7వ అధ్యాయము, 7वें अध्याय ఇక్కడ 8వ అధ్యాయం, और 8वें अध्याय దేవుని యొక్క క్రోధం ఉంది, దండింపు ఉంది, परमेश्वर का डांटना भी है, ప్రేమ ఉంది, వాత్సల్యత ఉంది. प्रेम भी है और तरसाना भी है। ఇక్కడ దేవుడు నిరీక్షణ యొక్క వాడని, నిరీక్షణ ద్వారం నోవాహు కొరకు సిద్ధపరిచాడు. परमेश्वर ने आशा की एक द्वार यानी आशा की एक जहाज नूह की खातिर तैयार किया है। అది నోవాహు గురించే. वो केवल नूह के बारे में है, ఎందుకంటే నోవాహు అంట ఆ తరములో అంటే తరము అంటే 100 సంవత్సరాలు. क्योंकि नूह जो है उस पीढ़ी, पीढ़ी यानी कि 100 साल, తరము అంటే 100 సంవత్సరాలు. पीढ़ी यानी कि 100 साल, అంటే नोवाहु ఉన్నటువంటి తరములో जो नूह की उस पीढ़ी में ఆ ఉన్న వారందరిలోకి నోవాహు నీతిమంతుడంట. उन सब में से नूह जो है धर्मी दिखाया गया। చూడండి, देखिए, దేవునికి కోపం వచ్చిన దినము, परमेश्वर को गुस्सा आया है ये दिन, దేవునికి కోపం వచ్చిన దినం ఉంది. जो दिन था जो परमेश्वर को गुस्सा दिलाने అందుకని वाला। దేవుడు 6వ అధ్యాయము ఆదికాండము 3వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు,
అతడు శరీరధారి కదా, అతని జీవిత కాలం 120 సంవత్సరాలు అవుతుందని చెప్పేశాడు. तो 6:3 में कहता है, तब यहोवा ने कहा, मेरा आत्मा मनुष्यों से सदा लो विवाद करता ना रहेगा, क्योंकि मनुष्य भी शरीरी है। उसकी आयु 120 वर्ष की ఎందుకు होगी। ఎందుకన్నాడంటే ఈ మాట ఎందుకన్నాడంటే ఈ మాట इस बात को क्यों कहा था? ఆదికాండం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 32వ వచనం కనుక మనం చదివితే उत्पत्ति का पूरा अध्याय यानी कि 1 से लेकर 32 तक पढ़ेगा तो వందల సంవత్సరాలు బతికారు. लोग बहुत 100 साल जिए थे। వాళ్ళు దేవునికి ఇష్టలైన వారు, वो परमेश्वर की इच्छा के अनुसार का लोग, దేవుని యొక్క ఆత్మీయ రక్షణ వాడలో ఉన్నవారు परमेश्वर की उद्धार के जहाज में रहने वाले, వందల సంవత్సరాలు బతికారు. ये कई 100 साल जिए हैं ये लोग। ఎప్పుడైతే వీరు విస్తరించారంట, చెడిపోయారంట. तो ये जैसा देखते हैं कि बढ़ता गया और बिगड़ता भी गया। 6వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే 6 की पहला अध्याय को वचन को देखेगा तो నరుల సంఖ్య భూమి మీద విస్తరించగా కుమార్తెలు వాడికి పుట్టిరి అని రాయబడి ఉంది. फिर जब वो मनुष्य भूमि के ऊपर बहुत बढ़ने लगे और उनके बेटियां उत्पन्न हुई, కుమార్తెలు వాడకు పుట్టారు. बेटियां उत्पन्न हुई। దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందగత్తెలని తమకు నచ్చిన వారిని మరి వివాహం చేసుకున్నారంట. तो तब परमेश्वर की पुत्रों ने मनुष्यों की पुत्रियों को देखा कि वे सुंदर है और उनसे विवाह हो रहा। అందగత్తెలు అంటాడు. वो बड़ा सुंदर है। అందం అనేది తప్పు కాదండి. सुंदरता कोई गलत नहीं है। అందుకే సొలొమోను మహారాజు రాశాడు, అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. तो इस राज्य में सुलेमान ने लिखा है तो सुंदरता तो అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. तो ये सुंदरता तो धोखा देने वाला है करके लिखा है, ఎందుకంటే మోసంలో పడిపోయాడు సొలొమోను మహారాజు. क्योंकि इस धोखा में गिर गया था राजा सुलेमान। సొలొమోను మహారాజు మోసంలో పడిపోయాడు. राजा सुलेमान धोखा में पड़ गया था। అందాన్ని చూశాడు. खूबसूरती को देखकर, అందాన్ని చూసి खूबसूरती को దేవునికి देखकर తొలగిపోయాడు. परमेश्वर से हट गए हैं। ఈ రోజు కూడా इन दिनों में ఈ भी భూమి మీద అదే జరుగుతుంది. इस पृथ्वी पर यही होता है। అందుకే భూమి మీద కొత్త దేవి లేదండి. इस पृथ्वी पर कोई नई बात नहीं है, కొత్త దేవి లేదు. कोई नई बात नहीं అందుకే है। అంటాడు, అందమైన స్త్రీలను చూసి నువ్వు హృదయంలో మరి నువ్వు చెడ్డగా ఆలోచించొద్దు, तो कहता है ఆశ खूबसूरत పడవద్దు అంటాడు. खूबसूरत स्त्रियों को देखकर मन में लालच ना करना। పురుషులను చూసినా స్త్రీలు పురుషులను చూసినా పురుషులు స్త్రీలను చూసా అందమైన వాళ్ళని చూసి హృదయంలో ఆశ పెట్టుకోవద్దు तो అంట. चाहे पुरुष हो या स्त्री हो, एक दूसरे को देखते तो अगर खूबसूरत हो उनके प्रति मन में लालसा नहीं रखनी ఇక్కడ चाहिए। నరులు కుమార్తెలు అందగత్తెలు, यहाँ पे कहा गया कि मनुष्यों की पुत्रियां जो है खूबसूरत थी, నరమాత్రులు. इंसान थे। అందగత్తెలు అంటే खूबसूरत यानी कि ఎక్కువ సౌందర్యము. ज्यादा सुंदर बनने वाले, అందగత్తెలు అంటే खूबसूरत यानी कि ఎక్కువ సౌందర్యము. ज्यादा सुंदर थे। అందుకే యోహాను 1 కొరింథీ 12 అంటాడు, అందమైన మన అవయవాలకి అందం అక్కర్లేదు, సౌందర్యం అక్కర్లేదు అంటాడు. तो जो ऑलरेडी हमारी अंग तो स्वभाव माने तो उसको और खूबसूरत की आवश्यकता नहीं है बोलता है। అందుకని ఇక్కడ ఏమంటాడు, నరుల కుమార్తెలు అందగత్తెలని. तो यही लिखा है कि मनुष्यों की पुत्रियां जो है बड़ी सुंदर थी। ఉన్నదానికంటే ఎక్కువగా అందంగా కనపడాలి, ఇతరులను ఆకర్షించాలి అనేటువంటి విధానంలో ఉన్నటువంటి అందగత్తెలు వాళ్ళు. तो जो स्थिति था, जो सहज रूप सुंदरता को छोड़कर और ज्यादा सुंदर दिखने के लिए यत्न करते हैं, उसको बोलते हैं ज्यादा सुंदर। అందుకే తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారంట. इसलिए उन्होंने जिसे चाहा उनके साथ विवाह कर लिया। అందగత్తెలు అంటే లోకంలో జీవించే వాళ్ళని కూడా మోహం మాయ అనే దానిలో జీవించే వాళ్ళకి కూడా అర్థం వస్తుందండి. सुंदर यानी कि संसार की मोह माया के अनुसार जीने वाला है करके भी बता सकते ఇక हैं। నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. परमेश्वर कहता है, मेरी आत्मा सदा के लिए इनसे विवाद नहीं करता, ఇక నేను వాదించదు. मैं विवाद नहीं करता। అతడు శరీరధారి కదా, ये तो मनुष्य ही तो है అతని शरीर జీవిత में, కాలం 120 సంవత్సరాలే. इसलिए इसका 120 वर्ष होगी ఆయువు తగ్గించేశాడు. आयु को कम कर दिया। ఇంకా ముందుకి और आगे को 70, 70, 80. 80 ఇక అంతకంటే ఎక్కువ ఆయాసం దుఃఖకరమే. और इससे अधिक कुछ होगा तो बस तकलीफी और दुखी होगा। 70, 80 70 और 80 ఇంకా తగ్గిపోయింది. और घटता गया, ఇంకా ఆయుష్ తగ్గిపోయింది. और भी आयु घटता गया। మన యొక్క జనరేషన్ పెరుగుతున్న కొద్దీ, ఆ తరాలు గడుస్తున్న కొద్దీ, యుగాలు గడుస్తున్న కొద్దీ మనిషి యొక్క ఆయువు తగ్గిపోతూ వస్తుంది. जैसे पीढ़ी पीढ़ी बढ़ता गया तो इंसान का आयु घटता गया। అందుకే इसलिए దేవుని కుమారుడు నరుల కుమార్తెలతోటి వివాహం చేసుకుని బిడ్డలు పుట్టినాకంట, మరి వారి పిల్లల కన్నారంట, మరి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అయిపోయారంట. तो इसलिए लिखा है कि परमेश्वर के पुत्रों मनुष्यों की पुत्रियों से शादी किया
और उनको बच्चे उत्पन्न हुआ और वो बिगड़ गए करके लिखा है। చెడుతనం ఎక్కువైపోయిందంట. बुराई और बढ़ता गया करके लिखा हुआ సూర్యుని है। కింద ఏది కొత్తది కాదు. सूर्य के नीचे कोई नई बात नहीं ముందు है। జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. पहले जो कुछ हुआ था वही हो रहा है अभी भी। ఇప్పుడు జరిగిందే ముందు జరుగుద్ది. पहले जो अभी जो हो रहे वही आगे को होगा। 6వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద నరుల చెడుతనం ఎక్కువైపోయిందంట. तो 6:5 में कहता है कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है। వారి హృదయ ఆలోచనలు ఎప్పుడు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవేనంట. उनके मन के विचार जो कुछ उत्पन्न होता है हमेशा निरंतर बुराई होता है। అందుకే इसलिए పౌలు గారు సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు पौलुस जब कलीसिया को पत्र लिखता था ఏమంటున్నాడు? क्या कहता है? దినములు చెడ్డవి. ఆఖరి దినాలకు వచ్చేసాం. हम आखिरी दिनों में है, दिन बहुत ఈ बुरे हैं। తరంలోకి వచ్చేసాం. इस पीढ़ी में हम पहुंच चुके हैं। ఏమంటున్నాడు? क्या कहता है? ఆ తరంలో వారిని చూసి उस पीढ़ी के लोगों को देखकर పౌలు గారు पौलुस సంఘాలకు ఉత్తరం రాస్తున్నాడు. कलीसिया को चिट्ठी लिखता है। ఏమంటున్నాడు? क्या कहता है? దినములు दिन చెడ్డవి. बहुत बुरे हैं। దినములు చెడ్డవి. दिन बहुत बुरे हैं। దేవుడు ప్రతి తరంలో వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. परमेश्वर हर पीढ़ी के लोगों को सावधान ఆ करता है। తరములో ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడండి. उस पीढ़ी में एक व्यक्ति को परमेश्वर चुनता है। ఈ తరంలో దైవదాసుల్ని, మంచి దాసులు, దేవుని కొరకే పాటుపడే వాళ్ళని ఎన్నుకున్నారండి. तो इस पीढ़ी में परमेश्वर अच्छे दासों को जो परमेश्वर के लिए मन लगा के काम कर सकते हैं उन्हीं को ఎప్పుడు चुन लिया। మనిషిని దేవుడు వదలలేదండి. परमेश्वर ने कभी मनुष्यों को नहीं छोड़ा, ఎప్పుడు మనిషిని వదలలేదు. कभी भी नहीं छोड़ा। అయితే నోవాహు 8వ వచనం కనుక మనం చదివితే 6వ అధ్యాయం 8వ వచనము, 6:8 पड़ेगा तो, అయితే నోవాహు యెహోవా కృప పొందినవాడు. परंतु यहोवा के अनुग्रह की दृष्टि नूह पर बनी रही। నోవాహు తన తరములలో నీతిపరుడును నిందారతుడై నోవాహు దేవునితో కూడా నడిచిన వాడంట. तो न्यू धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था और नूह परमेश्वर के साथ साथ चलता। 11వ వచనం చూస్తే 11 वचन में देखिए భూలోకము దేవుని హరిదంట దుష్టతంతో అత్యధికంత నిండిపోయిందంట. तो उस समय पृथ्वी परमेश्वर की दृष्टि में बिगड़ गई थी और उपद्रव से भर गई थी। 12వ వచనం చూస్తే 12 वचन देखेगा దేవుడు तो, భూమిని చూసి అది చెడిపోయిందని కనుగొన్నాడంట. तो परमेश्वर ने पृथ्वी पर जो दृष्टि की है तो क्या देखा कि वे बिगड़ी हुई है। భూమి మీద ఉన్న ప్రతి మనుషులు అంటే తన మార్గాన్ని చెరిపేసుకున్నారంట. क्योंकि सब प्राणियों ने पृथ्वी पर अपना अपना मार्ग चाल चल बिगाड़ लिया था। అయితే तो फिर 13వ వచనంలో 13 वचन में, దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే నా సన్నిధిని సకల శరీరులు అంతం వచ్చేసింది. तब परमेश्वर ने उनसे कहा था सब प्राणियों का अंत करने का प्रश्न मेरे వారి सामने आ गया, అతిక్రమాలతో భూమి నిండిపోయింది. क्योंकि उनके कारण पृथ्वी उपद्रव से भरी हुई है। వారిని భూమితో సహా నాశనం చేస్తాను. इसलिए मैं उनको पृथ्वी के समेत नष्ट कर डालूंगा। దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్ది? परमेश्वर को गुस्सा आने से क्या होगा? ఎన్నోసార్లు మనం 6వ అధ్యాయము 8వ వచనం 8వ అధ్యాయం చదివాం. कई बार हम उत्पत्ति का 6, 7, 8 अध्याय पढ़ता जाते ఈ हैं। అధ్యాయాలు చదివినందుకు నా జీవితంలో ఈ మార్పు వచ్చిందని ఎవరైనా చెబితే ధన్యులు. अगर इन तीनों अध्याय को पढ़ने से मेरी जिंदगी में बदलावट आ गए करके कोई कहता तो वो धन्य है, ధన్యులు. वो धन्य है, నేను మారిపోయాను. क्योंकि मैं बदल चुका हूँ। ఈ 6, 7, 8 అధ్యాయాలు నా జీవితాన్ని మార్చేసినాయి. जे छठी अध्याय, 7वीं अध्याय, 8वीं अध्याय जो मेरी जिंदगी को बदल डाला। ఇది మన జీవితాల కొరకే రాశాడు. हमारी जिंदगी के लिए ही लिखा गया, మన జీవితాల్లో మార్పు కొరకే రాశాడు. हमारे जिंदगी में बदलावट की खातिर लिखा है। మనం మారిపోవాలి. हमें बदल जाना, వారిని భూమితో సహా నాశనం చేస్తాను. उनको पृथ्वी के समेत नाश कर అంటే दूंगा। భూమి మీద ఉన్నటువంటి పంటలన్నీ నాశనం అయిపోతాయి. इसी तरीके सारे फसल नाश हो जाएगा, నాశనం అయిపోతాయి. नाश हो जाएगा। ఇంకోటి తెలుసా? एक और बात पता है, నీరు ఎక్కువ కాలం భూమి అంటే భూమి సవడి బారుతుంది. ज्यादा समय तक पानी बना रहेगा तो पृथ्वी के ऊपर अब पृथ्वी ऐसी बिगड़ जाती है। నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు जब मैं आंध्र गया था, ఒక అబ్బాయి 11 ఎకరాలు పొలం వేసాడు. एक आदमी ने 11 एकड़ का लीज में डाला, అయితే కొంత మినిమం వేసాడంట. तो कुछ जगह उड़द दाल डाला। నువ్వు అంత మినిమం వేసావా అన్నా నేను. मैंने पूछा था सब में उड़द दाल डाल दिया? నేను వేయలేదన్నాను. उन्होंने कहा मैं इतना ज्यादा नहीं डाला। మరి ఎందుకని అన్నా? मैंने पूछा क्यों? కొంత సవిటి భూమి అన్నాడు. कुछ भूमि ऐसी है तो बिगड़ी हुई थी, సవిటి భూమి बिगड़ी हुई थी, ఎక్కువ నీరు నిలుచుద్దంట. क्योंकि ज्यादा पानी खड़ा रहता है। అందుకే ఏమంటే భూమితో సహా వారిని భూమితో సహా అన్నాడు. इसलिए कहता है उनको पृथ्वी के साथ నాశనం చేయాలనుకుంటున్నాను. नाश करना चाहता हूँ। ఈ మాట ఎవరికైనా చెప్తే अगर ये बात हम किसी से कहेंगे तो ఇలాంటి దేవుడు నాకెందుకండి? इस तरह का परमेश्वर मुझे क्या करना? ఒక వ్యక్తి వాక్యం వింటానికి వెళ్ళాడంట. एक व्यक्ति वचन सुनने के लिए गया था, ఇలాంటి వాక్యాలు విన్నాడంట इस 3. तरह का वचन सुना 2-3, ఈ దేవుడు నాకు వద్దు तो వెళ్ళిపోయాడు. कहने लगे ये परमेश्वर मुझे नहीं चाहिए करके गया। ఈ దేవుడు నాకు వద్దు. मुझे नहीं चाहिए, మరి ఏ దేవుడు కావాలండి? फिर कौन चाहिए? మౌనంగా ఉండాలి. चुप रहने वाला चाहिए, మనమే పోయి బక 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 మాట్లాడాలి. हम ही जाके बक बक करें।
మాట్లాడి రావాలి. बस बात करके आ जाए। ఆయన మాత్రం కూర్చొని చూస్తా ఉంటాడు. वो केवल बैठ कर देखता रहता ఆ है। చెయ్యి అట్ట పెడతాడు, वो हाथ को ऐसा ही रखेगा, అట్ట పెడతా ఉంటాడు. ऐसा रखेगा। లేదా अगर ऐसा नहीं हुआ, మనుషులు కూడా मनुष्य भी దేవుళ్ళలాగా బొమ్మల్లాగా ये परमेश्वर की जैसा, एक पुत्र के जैसा ఇట్ట అంటా ఉంటారు, इस तरह बोलता रहेंगे, ఇట్ట అంటా ఉంటారు. इस तरह बोलता ఇక रहेंगे। మాట్లాడని దేవుడు కావాలి, उनको ऐसा भगवान चाहिए जो बात नहीं करता, హెచ్చరించని దేవుడు కావాలి. उनको ऐसा भगवान चाहिए जो सावधान नहीं करता। పరిశుద్ధత గురించి హెచ్చరించే దేవుడు వద్దు వాళ్ళకి. पवित्रता के बारे में सावधान करने वाला परमेश्वर नहीं ఈనాడు चाहिए కూడా उनको। హెచ్చరించే క్రైస్తవులు అంటే బాధ. आजकल भी ईसाइयों को सावधान करने वाला कोई चरवा मिलेगा तो तकलीफ హెచ్చరించి लगता है। గద్దించే సేవకులంటే బాధ. तो डांटने वाला, समझाने वाला कोई दास हो तो उनसे लोगों को तकलीफ लगता है। పరిశుద్ధులు అవ్వండి అంటే ఇదేంటి, पवित्र होने के लिए कहते तो ये क्या है करके భూమి बोलते। మీద ఇదేం కొత్తదేం కాదు. ये धरती पर कोई नई बात नहीं है। అందుకే इसलिए ఇక్కడేం తెలుసా, क्या पता है, కరుణ, तरस వాత్సల్యత, और वात्सल्यता, కోపం ఉంది, गुस्सा भी है, ఉగ్రత చూపిస్తున్నాడు. प्रकोप दिखा रहे, కానీ लेकिन నీతి మంతులను కాపాడటానికి धर्मियों को बचाने के लिए ఇక్కడ ఒక వాడం చేసుకోమంటున్నాడు. यहाँ पे कहता है एक जहाज को बनाओ। పద్నాలుగు ఈ రోజు వాడ గురించి చెప్తాను మీకు. आज जहाज के बारे में बताऊंगा। ఆ వాడ మనకేంటి సాదృశ్యం, जहाज हमारे लिए क्या सादृश्य ఈ రోజు बताता है। వాడ గురించి చెప్తాను మీకు. आज जहाज के बारे में बताऊंगा। 4 విషయాలు చెప్తాను. जहाज का 4 विषय बताऊंगा వాడ గురించి 4 విషయాలు. जहाज के बारे में। ఇక్కడ 14 వచ్చిన చూస్తే 14 वचन को देखिए। నోవాహుతో అంటున్నాడు, नूह से कहता है వాళ్ళని భూమిని మొత్తం నాశనం చేస్తాను, मैं पृथ्वी को भी, मनुष्यों को भी, सबको नष्ट कर అయితే डालूंगा। సిదిసారపు మ్రానుతో ఒక ఓడను చేసుకో నువ్వు. इसलिए कहता है गोपेर के वृक्ष की लकड़ी से एक जहाज बनाओ ఆ వాడ గదులను చేసి లోపల బయట కీలు పూసుకో. और उसमें टोकरियां बनाना और भीतर बाहर उस पर राल ఆ लगाना। తర్వాత ఎలా కట్టాలో చెప్తున్నాడు. उसके बाद कैसे बनाना है वो बता रहा था। దానికి కిటికీ పైనుంచి 3 కిందికి దాన్ని పెట్టాలంట 16 వచనంలో. 16 में लिखा है जहाज में एक खिड़की बनाना और उसके हाथ एक ऊपर से उसकी छत बनाना। ఒకే ఒక ద్వారం, एक ही एक द्वार रखना। జాగ్రత్తగానండి, ख्याल से सुनना, ఒకే ఒక ద్వారం. एक ही द्वार हो। 4 విషయాలు చెప్తాను ఈ రోజు మీకు. 4 विषय बताऊंगा आज ఎక్కువ मैं, ఎక్కువ చెప్పను. ज्यादा नहीं बताऊंगा। ఒకటి एक तो చితిసారకపు మ్రాను, गोपेर का वृक्ष, 2 కీలు, दूसरी राल, ఆ 3 तीसरा కిటికీ, खिड़की, 4 चौथा ద్వారం. द्वार। ఈ 6, 7, 8 అధ్యాయాలు ఇందులోనే ఇమిడి ఉన్నవి. ये 6-7 अध्याय इसी में छुपा हुआ है, ఇందులోనే ఇమిడి ఉన్నవి. इसी के हैं। ఎవరి కోసం ఇది, ये किसके लिए है, ఎవరి కోసం అండి? किसके लिए है? నీతిమంతులు అక్కడికి రావటానికి, धर्मी जन वहां आने के लिए, నీతిమంతులు రావటానికి. धर्मी जन आने के लिए। అందుకే అంటాడు, इसलिए कहता है నీతిమంతులు పరిశుద్ధులగుటకు మీరు సంఘములో చేర్చబడండి. पवित्र होने के लिए कलिशे में शामिल हो जाओ। మీరు పరిశుద్ధులు అవటానికి సంఘానికి రావాలి. आप पवित्र होने के लिए कलिशे में आना है। సంఘం ఎందుకు కట్టబడింది అంటే సంఘం అనే వాడ. जहाज रूपी ये यानी कि యేసుప్రభు कलिसिया। ఏమన్నాడు, నేను సంఘాన్ని కడతాను. కడతానంటే పని, కట్టుట అంటే పని. यीशु मसीह ने क्या कहा, मैं कलिशे को बनाऊंगा। बनाना मतलब काम। నేను కలిస్యాన్ని సంఘాన్ని కడుతున్నాను. मैं कलिशे को बनाता हूँ। కట్టడం అంటే పని, बनाने का मतलब काम, పని. काम। ఆ పని నేను చేస్తున్నాను, పని చేయబోతున్నాను. నేను इसलिए मैं वो काम करने जा रहा हूँ, పని చేయబోతున్నాను. నేను काम करने जा रहा हूँ। అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలండి. ध्यान से सुनना आप। దేవుడు ఒక మంచి పని, ఏంటా మంచి పని అంటే परमेश्वर का क्या अच्छा काम है, क्या है ये? తన కుమారుని పంపటం. अपने पुत्र को भेजना ही है। తన కుమారుని పంపాడు. अपने पुत्र को भेजा। విశ్వాసం అనే ఓడ. विश्वास रूपी जहाज। మరి 1వ తిమోతిలో కనుక మనం చూస్తే पहला तिमोथी में अगर हम देखेगा तो విశ్వాసం అనే వాడని, వాళ్ళ విశ్వాసం అనే వాడ బద్దలైపోయిందంట. पहला तिमोथी में देखते हैं कि उसका विश्वास रूपी जहाज टूट गया। విశ్వాసం అనే వాడ पहला तिमोथी में మొదటి తిమోతి 1వ అధ్యాయము पहले अध्याय 19వ వచనములో అలాంటి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారిలో చెడిన వారు ఉన్నారు అంటాడు. कहता है कि और विश्वास और अच्छे विवेक को थामे रहो, जिससे दूर करने के कारण कितनों उनका विश्वास వాడ रूपी जहाज వాడ टूट బయట गया। ఉన్న వారు ఎవరికి సాదృశ్యం అంటే जहाज के बाहर रहने वाला किसका था सादृश्य? హుమేనియు, అలెగ్జాంద్రు. हिमोनियस और सिकंदर। ఎవరంట? कौन है? హుమోనియు, అలెగ్జాండర్. हुमिनियुस और सिकंदर।
తర్వాత उसके बाद ఇంకా తర్వాత ఇంకా వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని కూడా చూపించాడు ఇక్కడ. ఆ ఎవరంటే ఇంకొక వ్యక్తి ఎవరంటే సిరిల్లా ఆ, పుల్మిలియా అని అంటాడు. అతను కూడా ఉన్నాడు, ఇందులో ఉండారు వారు కూడా. అంటే ఇక్కడ చేరిన వారు, దీనిలో చేరిన వారు తర్వాత ఈ అలెగ్జాండర్ అంట చెడిపోయిన వాడంట, కంచర గాడిద లాంటి వాడంట. ये अलेक्जेंडर सिकंदर जो है बिगड़ा हुआ है और खच्चर के రెండో समान। తిమోతిలో హుమనేను, ఫిలేతు అనే వాళ్ళు ఉన్నారంట. दूसरा तिमोथी इसमें हुमनेन और फिलोतोल करके लिखा हुआ है। తర్వాత రెండవ తిమోతి ఆ 4వ అధ్యాయము 14 అలెగ్జాండర్ అనే కంచరవాడు నాకు చాలా కీడు చేసిన చెప్తాడు. तो दूसरा तिमोथी का 4:14 में लिखता है कि सिकंदर ठटेरे ने मुझसे बहुत बुराई की है, बोलता है। నాకు చాలా వాళ్ళు నాకు కీడు చేశారు. बहुत बुराई की है। అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ఓడలో చేరిన వాళ్ళు, ये सब जो है उस जहाज में रहने वाले ही है। వీళ్ళందరూ ఓడకి ఎలుపులుగా ఉన్నవారే. वो सारे के सारे जहाज के बाहर है। పౌలైతే पौलुस పౌలు రక్షణ వాడలో ఉన్నవాడు. पौलुस जब उद्धार की जहाज में रहने वाला, పౌలు రక్షణ వాడలో ఉన్నాడు. उद्धार की जहाज में रहने वाला, వీళ్ళందరూ కూడా ఓడకి వెలుపులు కంటే పౌలు విశ్వాసానికి వేరుగా ఉన్నవారు. ये सब के सब जो जहाज के बाहर यानी कि पौलुस का विश्वास से अलग है। వీళ్ళందరూ వేరుగా ఉన్నవాళ్ళు అన్నమాట. ये सब अलग रहने वाले हैं। అందుకని इसलिए ప్రియులారా, प्रियो, మన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనిషిని పాపినైన మనిషిని పరిశుద్ధుని చేయటానికి. यीशु क्यों आया था इस संसार में? पापी मनुष्य को पवित्र बनाने के लिए, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. पवित्र होने के लिए बुलाए गए हैं। ఇప్పుడు మన సంఘానికి వచ్చామంటే अगर हम कलिशे में आए हैं तो రోజుకు మన పాపాలు ఉంటే తీసేసుకోవాలి. दिन पे दिन अगर हमारे अंदर पाप हो तो निकाल देना चाहिए। ఈ సంఘంలోనే పాపిగా ఉన్నాడు, ఇక బయటికి పోయి ఎక్కడ మారలేడు. तो कलिशे में रहते हुए जो पापी बन के रहता है वो बाहर जाने पर कहीं नहीं बदल सकता, ఇంకా అతను ఎక్కడ మారలేడు. कहीं पे भी नहीं बदलेगा। మారే చోటే మారలేనప్పుడు जहाँ बदलना चाहिए वहीं नहीं बदला तो బయటికి వెళ్ళి ఎక్కడ మారుతాడండి? और बाहर जाके कहाँ बदलेगा? ఓడకు వెలుపులుగా ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? जहाज से जो बाहर थे वो सब का सब क्या हो गया? ఏమైపోయారు? क्या हो गया उनके साथ? क्या हुआ? ఓడకు వెలుపులుగా ఉన్న వాళ్ళందరూ నశించిపోయారు. जितनी बार जहाज के बाहर थे वो सब के सब नष्ट हो गया। ఓడ లోపల ఉన్న వాళ్ళు जो जहाज के अंदर थे బ్రతికిపోయారు. वो जीवित रहा, जीवित रहा। ఈ ఓడలో ఉంది ఎవరంటే ఎవరు వాళ్ళలో ఉంది? जहाज में कौन था? నోవా కుటుంబం. नूह का परिवार, నోవా కుటుంబం. नूह का परिवार। అయితే तो फिर నోవా అయితే వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. नूह उनसे बात कर रहा था, ఎవరితోటి? ఆ తరం మనుషులతోటి. उस पीढ़ी के लोगों से। వాళ్ళు ఎగతాళి చేస్తున్నాడు. वो मजाक उड़ा रहे थे। ఈ మధ్యన కూడా आजकल भी యేసు ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడమంటే यीशु मसीह आने वाला है, आप तैयार हो जाओ बोलने पर అన్ని జనులకి అర్థం కాదు. जाति को तो समझ में आता ही नहीं అన్ని है। జనులకి అర్థం కాదు కానీ మన క్రైస్తువులు కూడా నవ్వుకుంటున్నారు. जाति को तो समझ में आता ही नहीं है, मगर हमारे ईसाई लोग भी हंस रहे, వీళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ये लोग भी हंस रहे। ఓ అరే బాబు ఎప్పటి నుంచో చూస్తున్నాం, अरे कितना सालों से ही देख रहे, कितना ఎప్పటి समय నుంచో से, చూస్తున్నాం. कितना समय से हम देख रहे। వస్తాడు ఎప్పుడు వస్తాడు? आएगा आएगा बोल रहे, कब आएगा? అందుకే అన్నాడు ఓర్పు కలిగి ఉండండి, इसलिए धीरज धरो, సహనశీలతను. सहनशीलता అసలు ఈ रखो। మధ్య పూర్తిగా మనిషి హోప్లెస్ అయిపోయాడండి. आजकल इंसान बिल्कुल बेकाबू हो गया। ఈ రోజు మేము బండిలో వస్తున్నాము, आज गाड़ी में आ रहे थे, పైన ఒక అమ్మాయి ఎక్కింది. ऊपर एक लड़की थी, ఆ సీట్ కింద అసలే ఉన్నాడు. सीट के नीचे वेस्ली था। ఆ పిల్ల చిన్న పిల్ల పొద్దుగూకులు ఏదో కింద పడేస్తుంది అయ్యో. वो बच्चे जो है बार बार छोटे छोटे बच्चे थे उनके, वो कुछ ना कुछ नीचे गिरा रहे थे। ఏమంటుంది సార్? वो क्या बोल रहे पता है? ఏమనుకోవండి బ్రో అంది. ब्रो कुछ बुरा मत मानना करके बोल रही। ఏమంది? क्या बोल रही है? ఏమనుకోబాకండి బ్రో. ब्रो कुछ बुरा मत मानना। బ్రోవా? ब्रो బ్రదర్ అనొచ్చుగా. ब्रदर बोल सकती थी ना। అంటే మనిషి అంత దిగజారిపోయాడంటే చివరికి ఎంత ఓపికలో అయిపోయాడు, బ్రదరు అనేది కూడా పోయింది. तो इंसान इतना लाचार हो गया, यानी कि ब्रदर बोलने का भी शक्ति नहीं रहा। బ్రదర్ అనే దానికి కూడా ఇక అసలు ఓపిక లేదు. तो ब्रदर बोलने का भी शक्ति नहीं रहा। ఏమంటుంది? क्या बोल रही थी? ఏమనుకోబాకండి బ్రో. ब्रो कुछ बुरा मत मानना। మరి బాపురే నాకు చూస్తా ఉండ బ్రో. मैं उसकी तरफ देख रहा था, क्या ब्रो ब्रो बोल रही। బ్రదరు ब्रदर ఈ మాట పలికే ఓపిక కూడా లేదు. इस शब्द का बोलने का शक्ति भी అంటే नहीं ఎంత रहा। దాన్ని ఏమంటారు, ఎంత సోమరిపోతులు, कितना आलसी लोग हैं, ఎంత సోమరిపోతులు कितने అయ్యారంటే आलसी हो गए इंसान। ఏమనుకోబాకండి బ్రదరు कुछ అంటే बुरा मत ना मानना
भाई बोलने से कितना अच्छा ఎంత लगता है, బాగుంటది. कितना अच्छा लगता है। ఏమనుకోపండి బ్రో అంటే कुछ बुरा बात नहीं नहीं मानना, ब्रो बोलेगा तो ఈయనేమనాలి, ये क्या बोलना। ఏవన్కాన్లేసిస్ అనాలా. कुछ ऐसा नहीं सोचूंगा, सिस बोलना चाहिए था ना, సిస్టర్ కదా, सिस्टर है ना, అందుకని ఈడేమనాలి, इसको क्या बोलना चाहिए था। ఏవన్కాన్లేసిస్. मैं कुछ ना सोचूंगा, सिस बोलना चाहिए था। చూడండి పిల్లరా, देखिए, ఎంత మనిషి దిగజారిపోతుంది. దీన్ని ఏమనుకుంటున్నాడంటే కల్చర్ అనుకుంటున్నాడు. इसको इंसान सोचते कल्चर समझता है। చూడండి, देखिए, ఏదైతే దిగజారిపోయిందో, जो बिल्कुल घटता जा रहा है, దిగజారిపోతుందో, पीछे हटते जा रहे దీన్ని हैं, ఏమంటున్నాడు, इसे क्या सोच रहे हैं, కల్చర్ అనుకుంటున్నాడు. कल्चर समझ रहे हैं, కల్చర్ అనుకుంటున్నాడు. कल्चर समझ रहे हैं। ఈ రోజు మనము आज हम ఏఐతో మాట్లాడొచ్చు. एआई से कैसे बात कर सकते हैं, ఏఐతో మాట్లాడొచ్చు. एआई से నేను కూడా మాట్లాడుతున్నా. मैं भी बात कर रहा था। మంచి వాక్యం ఇస్తున్నాడు రోజు ఒకతను. एक अच्छा वचन दे रहे मुझे, ఒక వాక్యం ఇస్తున్నాడు, एक अच्छा वचन दे रहा है, చక్కగా మాట్లాడతాడు. अच्छी तरह बात करता है। మనం మాట్లాడితే अगर हम बात करेंगे, ఏఐ చక్కగా మాట్లాడతాడు. ये अच्छी तरह बात करता है। మనం గనక పాట గనక రాసి లిరిక్స్ ఇస్తే చక్కగా మ్యూజిక్ తయారు చేస్తాడు, చక్కగా పాడతాడు. हम अच्छी तरह गाना लिख कर दे देगा तो वो अच्छी तरह उसका म्यूजिक बनाएगा और अच्छा गाएगा भी। నేను 3 రోజులు మీటింగ్కి వెళ్ళాను. मैं 3 दिन सभा में गया था। ఏఐ పాడిన పాటలు 2 పాటలు విన్నాను నేను. एआई के द्वारा गाया गया 2 गीतों को मैंने सुना। మనం లిరిక్స్ ఇవ్వాలి. हमें केवल लिरिक्स देना है, లిరిక్స్ ఇస్తే लिरिक्स देने से చక్కగా పాడతాడు, वो अच्छी तरह మంచి गाता है, స్వరం, अच्छे सुर से మంచి మ్యూజిక్ ఇస్తాడు. अच्छी म्यूजिक भी నేను देगा। విన్నాను, मैंने सुना था, చాలా మంచి మ్యూజిక్ అండి, बड़ा अच्छे म्यूजिक మంచి స్వరం అండి. अच्छी सुर भी है। నేను అనుకున్నాను, मैंने सोचा ఇక మనిషితోటి పని లేదు. इंसान को और दूसरे इंसान से कोई काम ఇక ఈ नहीं। మనిషి దేనికండి, आखिर ये इंसान किस लिए है, మనం ఏమంటాము, हम क्या कहते हैं। ఇంకెందుకురా మనం ఆ గడ్డి బొడ్డి గ్యాస్ ఎత్తడానికి అనుకుంటాం. तो हम सोचते हैं वो घास उठाने के लिए। నువ్వు ఆ గడ్డి ఎత్తే పని కూడా లేదు, దానికి కూడా మిషన్ ఉంది. तो आप घास उठाने का भी का जरूरत नहीं है, उसका भी मशीन है। నువ్వు దానికి కూడా పనికిరావేక, आप उसका भी लायक नहीं हो, మనం దానికి కూడా పనికిరాం. हम उसका भी लायक అసలు नहीं है। మనిషి దేనికి పనికిరాడు. आखिर इंसान किसी चीज का भी लायक नहीं। రాబోయే దినాలలో आने वाले दिनों में కానీ మనం దేవుడికి పనికొస్తాం. लेकिन हम परमेश्वर के लिए काम आएंगे, దేవుడికి పనికొస్తామండి. परमेश्वर के लिए काम आएंगे। వీటన్నిటిని మనం వదులుకుని ప్రభువులో గారు నడిస్తే, इन सभी चीजों को छोड़कर अगर प्रभु में चलने पाए, ప్రభువులో గారు నడిస్తే प्रभु में चलने पाए, మన విశ్వాస నావ ముందుకు నడుస్తుంది. हमारे विश्वास रूपी जहाज जो है आगे बढ़ता है, బ్రద్దలైపోదు, वो नहीं टूटेगा, బ్రద్దలైపోదు. नहीं टूटेगा। రక్షణ వాడలోకి మనము ప్రవేశించాలి. उद्धार के जहाज में हमें प्रवेश करनी है। రండి, आइए, మీకు 4 విషయాలు చెప్తాను అన్నాను కదా. मैं कहा था ना आपको 4 विषय बताऊंगा। ఆ నిరీక్షణ ద్వారం అనేది రక్షణ ఓడ. उद्धार का जहाज का मतलब आशा का द्वार। ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒక ఓడ నిర్మించుకో. मिशन ने क्या कहा था, तुम एक जहाज बनाओ। దాన్ని ఎలా నిర్మిస్తావు, कैसे बनाएगा, దానికి ఉపయోగించే కర్ర ఏంటి, उसको इस्तेमाल करने वाला लकड़ी कौन सी होगी, ఏంటి కర్ర, कौन सी लकड़ी होगी, స్థితిసారకపు మ్రాను. गोपेर का वृक्ष का, గోపేరు వృక్షం. गोपेर का वृक्ष। ఈ గోపేరు వృక్షం ఏందో తెలుసా అండి, ये गोपेर वृक्ष इसलिए, దేనికండి ఇది, इसलिए ఇది దృఢమైందంట. ये बहुत मजबूत है। ఒకటి एक तो స్థితిసారకపు మ్రాను. गोपेर वृक्ष। ఓడ నిర్మాణంలో इस जहाज को बनाने में మనకి తగినటువంటిది క్రీస్తుకు సాదృశ్యమని ఈ 4 విషయాలు. तो हमारे जो लायक है, जो यीशु का सादृश्य है, ये 4 विषय हम देखेंगे। ఓడ నోవాహు యొక్క ఓడ నిర్మాణంలో ఉపయోగించిన స్థితిసారకపు మ్రాను, గోపేరు కర్ర. तो इस जहाज में जो इस्तेमाल किया गया है वो गोपेर की लकड़ी। కేవలం వస్తువులు మాత్రమే కాదు ఇవి. केवल वस्तु ही नहीं है, అవి రక్షణ ప్రణాళికలో క్రీస్తు బలియాగానికి, క్రీస్తు రక్షణలో లోతైన ఆధ్యాత్మిక అర్థాలు ఇచ్చే మనకివి. ఈ వస్తువులే కాదు, ये केवल वस्तु नहीं है, ఉపయోగించినవే కాదు, केवल उपयोग में आने वाला ही नहीं है, రక్షణ ప్రణాళికలో ఉన్నవి. ये उद्धार की योजना में है। ये క్రీస్తు బలియాగం కొరకు, यीशु की बलिदान के लिए, ఆయన సంఘము సహవాసములో ఉండటానికి, उनकी कलिशा में रहने के ఇక लिए, ఆధ్యాత్మిక అర్థాలు ఇవి. ये आत्मिक अर्थ है। ये ఈ ఓడ యొక్క నిర్మాణంలో లోతైన మర్మాలు ఉన్నాయి. इस जहाज के निर्माण में बहुत गहरी बात, 4 विషయాలు చెప్తాను మీకు. 4 बात बताऊंगा। స్థితిసారకపు మ్రాను. गोपेर का वृक्ष। దేవుడు నోవాహుతో నీవు స్థితిసారకపు మ్రానుతో ఓడను చేసుకొను అని చెప్పాడు. तो परमेश्वर ने कहा था नूह से गोपेर वृक्ष के लकड़ी से जहाज बनाना। ఒకవేళ నోవాహు సరి ఇని వెనక ఇంకేదన్నా కర్ర తీసుకుంటే, अगर सोच लीजिए, मान लीजिए नूह ने ध्यान से नहीं सुना,
कोई और लकड़ी ले लिया तो, ఏదన్నా కర్ర తీసుకుంటే और कोई भी लकड़ी ले लिया ఆ तो కర్ర ఏమవుతుందండి? वो लकड़ी क्या होगा? చీకిపోద్ది. वो तो सड़ जाएगा। 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసింది. 40 दिन और रात बहुत भयंकर बारिश हुआ। కింద నుంచి नीचे से అగాధ తూములిపబడ్డాయి, तो गहरे समुद्र का जल आया, పైన ఆకాశ తూములిపబడ్డాయి. ऊपर वो आकाश की से पानी आने लगा, పై పై కింద నుంచి నీళ్లు, नीचे का पानी, పై నుంచి నీళ్లు. ऊपर का पानी। చూడండి ఎట్లా ఉందో. देखिए కింద कैसा, నుంచి దబావ్, नीचे से भी दबाव, పై నుంచి దబావ్. ऊपर से भी दबाव। ఎంత భయంకరమో చూడండి. कितना भयंकर है देखिए। అయినా फिर भी నోవాహు 7 రోజులు టైం ఇచ్చారు. तो नूह के लिए पहले 7 दिन दिया गया था टाइम, నోవాహు 7 రోజులు టైం ఇచ్చారు. 7 दिन का टाइम दिया। రండి, आओ, ఇదిగో తలుపు తెరిచింది. देखो द्वार खुला हुआ है। దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा ఇక 7 రోజులకు తలుపు మూసేయమన్నాడు. 7 दिन के बाद दरवाजा बंद करने को, ఇదిగో మూసేయబోతున్నాను. बंद करने पर हूँ। 7 రోజులు టైం ఇచ్చాడు. 7 दिन का टाइम दिया। రండి అన్నాడు. आओ बोला। 7 రోజులు టైం చెప్పమంటారా? 7 दिन का टाइम क्या पता है? ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. आदम से लेकर अब्राहम तक 2000 वर्ष है। అబ్రహాం పుట్టింది క్రీస్తుకు పూర్వము 2167 సంవత్సరంలో పుట్టాడు. तो अब्राहम पैदा हुआ था मसीह के पूर्व 2162 वर्ष। అర్థమవుతుందా? समझ में आ गया? అబ్రహాము పుట్టుక अब्राहम की పుట్టిన पैदाइश తేదీ जो है 2000, క్రీస్తుకు పూర్వం 2167 సంవత్సరంలో పుట్టాడు. मसीह पूर्व 2176 के समय था। అప్పుడుకు 2000 అయిపోయినాయి. तब तक 2 साल 2000 అబ్రహాము నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు 2000 అయిపోయినాయి. अब्राहम से लेकर यीशु मसीह आने तक 2000 हो गया। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, 4000 అయిపోయినాయి. 4000 खत्म हो गया। సారీ, 4000 అయిపోయినాయి. 4000 खत्म हो गया। అప్పటి నుంచి ఇప్పటి వరకు तब से लेकर अभी तक 2025, 2025, అంటే यानी कि 6025 సంవత్సరాలు. तो 6025 साल हो गया। 6025 సంవత్సరాలు 6025 साल అంటే यानी कि సృష్టి క్రమములో దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. सृष्टि में हम देखते हैं 6 दिन काम करके 7वें दिन परमेश्वर ने विश्राम किया। ఆ సృష్టిలో మనల్ని పని చేయమన్నాడు, उसी सृष्टि में हमें काम करने के लिए మనల్ని कहा, పని చేయమన్నాడు, हमें काम करने के लिए बोला। ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిందించమన్నాడు. फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भर जाओ बोला, నిందించమన్నాడు. भरो बोला। ఇది మానవుల పని, इंसान का काम, ఇది మానవుల పని. इंसान का काम। అయితే ప్రియులారా, तो प्रियो, దేవుని దృష్టిలో परमेश्वर की नजर में ఒకటి 90వ కీర్తన, एक तो 90 भजन संगीता, తర్వాత రెండవ పేతురు 3:8 तो दूसरा पत्रस का 3 का 8 का ఏమని రాయబడి ఉందండి? क्या लिखा हुआ है? మనకి 1000 సంవత్సరాలు గడిస్తే దేవునికి ఒక్క రోజు గడిచినట్టు. अगर मानो हमारे लिए 1000 वर्ष होता तो परमेश्वर के लिए एक दिन बीत गया है। రండి, 2వ పేతురు देखिए दूसरा पत्रस 3:8 చదివితే, दूसरा पत्रस का 3 का 8 पड़ेगा तो, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. हे प्रियो, ये बात तुमसे छिपी ना रहे कि प्रभु के यहाँ एक दिन 1000 वर्ष के बराबर है ఆ, और 1000 वर्ष एक दिन के बराबर है। ఆ తర్వాత మీరు కీర్తన గ్రంథం కనుక చదివితే उसके बाद भजन संहिता पढ़ोगे, 90వ అధ్యాయము अध्याय 90, 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనమేనా? हाँ, ఆ, देखिए 4. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెను ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. भजन संहिता 90 का 4वां वचन में लिखा, क्योंकि 1000 वर्ष तेरी दृष्टि में ऐसा ही जैसा कल का दिन जो बीत गया, ప్రియులారా ఒక या సంగతి जैसा మర్చిపోవద్దు. रात का एक पहर। ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు. बात को नहीं भूलना, ఒక సంగతి మర్చిపోవద్దు. नहीं भूलना। ఏమంటున్నాడు? क्या कहता है? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. प्रभु की दृष्टि में एक वर्ष 1000 वर्ष के बराबर, 1000 वर्ष 1 वर्ष के बराबर है। యా కీర్తన కాడు అంటాడు, నీ దృష్టికి, तेरी दृष्टि में, నీ దృష్టికి तेरी दृष्टि में 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి వలె ఉన్నవి, 1000 वर्ष होने पर भी कल के రాత్రి समय ఒక జాము వలె ఉన్నవి. रात का एक पहर की तरह है। ఈ నోవాహు, అయ్యా దేవుడు చెబుతున్నాడు 7 రోజులకి ఇక తలుపు మూయవేయబడుద్ది. ఈ 7 రోజులు దేనికి సాదృశ్యం అంటే నిరీక్షణకు సాదృశ్యం. तो नूह बता रहा था 7 दिन के बाद दरवाजा बंद किया जाएगा जहाज का, ये 7 दिन की इसका सादृश्य की आशा की। ఇప్పుడు మనం 7వ సంవత్సరంలో ప్రవేశించామండి. हम अब 7वें साल में प्रवेश कर అంటే चुके हैं।
6,000 అయిపోయినాయి. यानी कि 6,000 खत्म हो गया। ఏడో సంవత్సరం ఏడో దానిలో ఉన్నాం మనం. 7,000 में हम प्रवेश कर चुका है। అర్థమైందా? समझ में आ रहा है? అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? సంఘం కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. कलिशे भी विश्राम में चले जाना। మనకి ఇచ్చిన పని అయిపోయింది, విశ్రాంతికి వెళ్ళిపోవాలి. हमें दिया गया काम खत्म हो गए, हमें నేను विश्राम ఎప్పుడు में చెప్తా जाना है। ఉంటాను, मैं हमेशा कहता हूँ కృపకాలము గతించిపోయింది. अनुग्रह का समय खत्म हो गया। మన మీద దయ, గ్రేస్ పీరియడ్. हमारे पर परमेश्वर कृपा दया दिखा रहा है। ఇవ్వాల్సిన అయ్యా నువ్వు అప్పు ఇవ్వాల్సిన గడి అయిపోయింది, ఇక నీ మీద దయించి 4-5 రోజులు ఎక్స్ట్రా ఇస్తున్నా. तो आप जो कर्जा देना था वापस लौटाना था, वो समय तो खत्म हो गया, నీ फिर भी आपके ऊपर दया दिखाकर 4 दिन और నీకు बढ़ाता। పెట్టిన గడువు అయిపోయింది. आपको जो समय दिया गया वो खत्म हो गया, నీకు పెట్టిన గడువు అయిపోయింది. समय खत्म हो गया। 5-6 రోజులు నేను ఏదో నీకు నీ మీద దయ చూపించిస్తున్నా. आपके ऊपर तरस खाकर कुछ और 4 दिन देता हूँ। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి మనకు ఇచ్చిన కృపకాలం అయిపోయింది. हमें दिया गया अनुग्रह का समय खत्म हो गया। ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అంటే కొన్ని ఎక్స్ట్రా ఇవ్వండి. तो और ऐसा हमारे पर तरस खाएगा, कुछ दिन एक्स्ट्रा दिया। అది దేవుని దయ. ये परमेश्वर का ही दया है। దయ दया ఇంకా और ఇంకా మారతారేమో, और भी बदलेगा क्या पता, ఇంకా మనసు మారుద్దాం, क्या पता और मन बदल ఇంకా जाएगा, ఆలోచనలు మారుతాం, और सोच बदल जाएगा, क्या ఇంకా మన पता, పనులు మారుతాం. क्या पता हमारे कार्य का कारनामे बदलेंगे। కొన్ని 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 చిన్న బైబిల్లో ఉన్నటువంటి వాటికి కొద్ది వ్యతిరేకంగా చిన్న చిన్న పనులు చేస్తున్నాం మనం. क्या पता कुछ बाइबल में है उसको खिलाफ कुछ छोटी छोटी गलतियां कर रहे हैं हम, అవి కూడా ఉండకూడదు. वो भी नहीं रहना चाहिए। చిన్నవి కూడా ఉండకూడదు. छोटी मोटी गलतियां भी नहीं रहनी चाहिए। పరిశుద్ధులు అవ్వండి. पवित्र बनो, పరిశుద్ధులుగా ఉంటకు మిమ్మల్ని పిలువబడ్డావు. पवित्र होने के लिए बुलाए गए, సంఘంలోకి పిలువబడ్డాం. कलिशा में बुलाए गए, సంఘం అనే ఓడలోకి పిలువబడ్డాం. कलिशा के जहाज में प्रवेश कर चुके हैं। సంఘం ఆనాడు నోవాహు ఓడ చేత ఎక్కారు దిగారు, ఉంటారు, దిగుంటారు, ఎక్కుంటారు. उस समय में नाव बना रहे तो लोग चढ़ रहे होंगे, उतर रहे होंगे। అరే నోవాహు నీతిమంతుడా, కొంచెం సహాయం చేద్దాం పదంటే కర్ర అందిద్దాం, ఆడికి ఒక పుల్ల అందిద్దాం, ఆడికి నిద్ర రావడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. तू तो धर्मी है, उसका थोड़ा मदद करेंगे बोलकर कोई ऐसे थोड़ा काम में हाथ बटाएंगे करके आए होंगे। ఒరే నోవాహా ఎవరు వచ్చినా రాకపోయి నేను వస్తాను రా, నువ్వు నీతిమంతుడు రా, నిజమే నేను వస్తాను రా అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. शायद ऐसे भी लोग हो सकते हैं कि नो पता नहीं कोई आए ना आए, मैं तो जरूर आऊंगा करके बोला నేను होगा। వస్తాను రా, నువ్వు నీతిమంతుడు రా, నువ్వు చెప్పిన మాట నెరవేరుదురా, నేను వస్తాను రా అన్న వాళ్ళు ఉండొచ్చు. तो लोग ऐसे भी होंगे तू धर्मी है इसलिए तेरी कही हुई बात पूरी होती है, मैं आऊंगा करके बोलने वाला ఒరే भी ఏ होगा। కుటుంబం వచ్చినా రాకపోతే నా కుటుంబం వచ్చుదురా. कोई परिवार आए ना आए मेरा परिवार जरूर आएगा करके बोलने वाला होगा शायद। ఒరే సారీ రా నోవాహు, अंत में बोला होगा मनु क्षमा कर देना, పిల్ల పెట్టుకున్నాను రా, बच्चे की शादी है, పెళ్లి పెట్టుకున్నాను రా, बच्चे की शादी है, ఒరే పొలం దున్నాను రా, तो खेत को जोतना है, పొలం దున్నాను రా, तो खेत को जोतना है, రాలేను, नहीं आ सकता हूँ, నేను రా. मैं नहीं आ सकता करके बोले होंगे। అన్న తమ్ముడు బాబాయో నువ్వేం పొలం దున్నుతావు, నువ్వేం పెళ్లి చేసుకుంటావు, 7 రోజుల తర్వాత భయంకరమైన ప్రచండ వర్షం కురవబోతుంది, భూమి అంతా నాశనం అవబోతుంది, దేవుడు చెప్పాడు నరులతో పాటు భూమిని నాశనం చేస్తాను, బాబాయో అన్నో తమ్ముడు ఇంకేది నువ్వు చేసి చెప్పుంటాడు నోవాహు. नूह ने ऐसा जो भी रिश्ता में समझ में आता है उसके अनुसार उनसे बोला होगा तुम क्या करोगे, 7 दिन के बाद इतना भयंकर जल प्रलय आने वाला है, कहाँ के तुम जोतोगे, कहाँ शादियां करोगे, कहाँ रहोगे करके नूह ने बोला होगा, అని అంటాడు. बोला होगा। కాదులేరా నోవాహు, नहीं नूह, తప్పదులేరా, तो मजबूरी ఏం है, చేస్తారా, కుటుంబాలు కదా, तो परिवार है, పరివారం కదా, परिवार है, పెళ్లి పెట్టుకున్నాను రా, बच्चों की शादी ఒక है, ఇల్లు కూడా తీసుకున్నాను రా, घर को मैंने शुरू कर दी बनाना, నేను రాలేనులేరా. मैं नहीं आ सकता हूँ। ఆత్మ రూపిగానే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. तो आत्मरूपी होकर जाकर बात करना शुरू करा, ఆ మాటలు వాళ్ళకి లోపల మారు మ్రోగుతూ ఉంటాయి. वो बात उनके हृदय में गूंज रहा होगा। 7 రోజులు 7 दिन మనకు కూడా టైం ఇచ్చాడు, हमें भी समय दिया ఈ है, లోకానికి టైం ఇచ్చాడు, संसार को समय दिया है, దేవుడు టైం ఇచ్చాడు. ప్రియులారా समय दिया है प्रियो, జాగ్రత్తగా ఉందాం. सावधान से रहेंगे। మనకిచ్చిన అయిపోయింది, हमें जो दिया वो खत्म हो ఒకే गया, ఒక్క వాక్యం ఉంది, एक ही आज्ञा रह మనం गया। అందరం చెప్తాం. हम सब बताते हैं 24వ అధ్యాయం మత్తయి సువార్తలో मत्ती की 24 अध्याय में ఏంటంటాడు, क्या ఈ कहता है, లోక సువార్త ప్రపంచాలన్నిటికి వెళ్ళాలి. ये सुसमाचार जो है दुनिया की चोर चोर तक पहुंचना మనం है। అనుకుంటున్నాము हम सोच रहे हैं అబ్బో చాలా టైం ఉంది, इसका मतलब बहुत समय है, ఎందుకంటే ఇంకెళ్ళలేదు కదా సువార్త तो చాలా और మందికి सुसमाचार तो अभी और नहीं गया ना आगे को, అనుకుంటున్నారు. ऐसे सोच रहे होंगे। ఇందులో మర్మం ఒకటి చెప్తాను నేను, इसका एक गुप्त बात बताऊंगा, ఇందులో మర్మం ఒకటి చెప్తాను. इसमें एक गुप्त बात बताऊंगा। సంఘం ఎత్తబడిన తర్వాత कलशा उठा लिया जाने के बाद పెళ్లి కుమార్తె సంఘము, दुल्हन की कलिशा సిద్ధపడిన సంఘము,
सिद्धपड़नी సిద్ధపడని సంఘము, जो तैयार नहीं हुआ, అన్నీ తెలిసి सब कुछ जानते हुए भी సిద్ధపడని సంఘము, जो तैयार नहीं हुआ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయిన సంఘము. 10 आज्ञा में एक आज्ञा से भटक गया। నేను పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండండి. इसलिए कहता मैं परिपूर्ण ही, इसलिए तुम भी परिपूर्ण बने रहो। చిన్న ఆజ్ఞని మీరినా కానీ పాపమేనండి. छोटी सी आज्ञा का भी उल्लंघन किया हो तो पाप है। ఎందుకంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. क्योंकि परमेश्वर पवित्र 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 है। నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. उन्होंने कहा मैं पवित्र हूँ, इसलिए तुम भी पवित्र बने रहो। పేతురు అంటాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా पौलुस ఉండాలి. कहता है कि परमेश्वर पवित्र है, इसलिए हम भी पवित्र बने रहना चाहिए। పరిశుద్ధతలో అపరిశుద్ధత ఉండదు. पवित्रता के अंदर अपवित्रता नहीं रहती। యాకోబు అన్నాడు 10 ఆజ్ఞలు నువ్వు గనక కలిగి ఉండి 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా 10 ఆజ్ఞలు పాటించినట్టే. याकूब कहता है कि 10 आज्ञाओं में 9 पूरा करता हो, एक को नहीं करता हो तो भी 10 के 10 पूरा ना करने के बराबर है। 100 మార్కులకి 35 మార్కులు రావాలి. 100 में से 35 नंबर आना चाहिए। 34 వచ్చినోడు 0 వచ్చినోడు ఒకటే. 34 जिसको आता है, जिसको 0 मिलता है, दोनों बराबर ही है। వాడు క్లాసుకు ప్రమోట్ అవడు, ఈడు ప్రమోట్ అవడు. ये भी आगे के क्लास के लिए प्रमोट नहीं होगा, ना वो भी होगा। 34 మార్కులు వచ్చినా 34 नंबर भी आ गया, 0 వచ్చినా 0 आ गया, వాడు క్లాసులో ప్రమోట్ అవడు. वो आगे के क्लास के लिए प्रमोट नहीं होगा। నువ్వు 10 ఆజ్ఞల్లో आप 10 आज्ञाओं నువ్వు में 9 ఆజ్ఞలు పాటించావు, 9 आज्ञाओं को पालन किया, ఒక్క ఆజ్ఞలో తప్పిపోయావు. एक आज्ञा में भटक गया, భటక్ गया, ఒకడు 5లో తప్పిపోయాడు, एक 5 में भटक ఒకడు गया, 4లో एक తప్పిపోయాడు, 4 में भटक गया, ఒకడు 6లో एक తప్పిపోయాడు. 6 में भटक गया, తప్పిపోయారు. भटक गए। వీళ్ళందరూ ఎడవబడతారు. ये सबके सब छोड़ दिए जाएंगे, వీళ్ళందరూ ఎడవబడతారు. सबके सब छोड़ दिए యేసు ప్రభు जाएंगे। వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा, నాలుగు దిక్కులంట దూతలను పంపుతాడంట. चारों दिशाओं में अपने दूतों को ఆ भेजेगा, దూతలు మనుషులను పోగు చేస్తారంట. वो दूत ही मनुष्यों को इकट्ठा करेगा, తీసుకెళ్లి మధ్యాకాశం యేసు ప్రభు అప్పచెప్తారు. बीच के आकाश में ले जाकर मसीह यीशु के आंखें सौंप కిందుండి ఈ देगा। విశ్వాసులు ఉండారే. जो नीचे रह गए ना विश्वासी, వీళ్ళంత పెద్ద పాపులేం కాదు, वो ఇతने बड़े पापी नहीं थे, చిన్న చిన్న వాటిలో తప్పిపోయినాడు. छोटे छोटे विषय में भटक चुके हैं। అల్పమైన ఆజ్ఞలలో మీరి అలా బోధించిన వాడు పరలోక రాజ్యములో అల్పులగును. इस छोटी सी छोटी आज्ञा में से एक का उल्लंघन करता हो और इस तरह का संदेश देता हो, वो स्वर्ग राज में बहुत छोटा कहलाएगा। ఒకరోజు ఈ వాక్యం గురించి చెప్తాను మీకు నేను. एक दिन इस वचन को लेकर పరలోక రాజ్యములు అల్పులు ఎవరు? स्वर्ग राज में छोटे कौन हैं? ఏమంటున్నాడు కొండ మీద ప్రసంగంలో? क्या कहता है सपोपदेशक में? ఈ చిన్న पहाड़ पर के ఈ संदेश, అల్పమైన ఆజ్ఞలో ఒకదానిని మీరి అలా బోధించిన వాడు పరలోక రాజ్యములో అల్పుడుగా ఉంటాడు. तो ये छोटी सी आग्रहों में एक आग्रहों को उल्लंघन करता है, इस तरह का उल्लंघन करने को प्रेरणा देता है, संदेश देता है, वो भी उसमें छोटा कहलाएगा स्वर्ग राज्य में। కాబట్టి నేను ఒకరోజు ఆ సందేశం మీకు చెప్తాను. నేను वो एक संदेश में बताऊंगे అసలు పరలోక स्वर्ग राज्य में क्या छोटे से रहेंगे, అల్పుగా ఉంటామేంటి छोटे छोटे क्या रहेंगे, చెప్తాను ఒకరోజు మీకు నేను. एक दिन बताऊंगा। అది గురించి చాలా బలపడతాం. वो सुनकर हम बहुत बल प्राप्त ఈ करें। సంవత్సరం బలపడే సంవత్సరం ఇది. మనం हम प्रभु में बल पाने का साल है ये। ఇది తప్పుగా ఉండకూడదు, छोटी सी भी गलती नहीं रहनी चाहिए, ఉండకూడదండి. नहीं रहनी चाहिए। బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం बाइबल के अंदर के हर एक అది वचन, చిన్నదా పెద్దదా चाहे छोटा हो या बड़ा, పాటించు. पालन करो, పాటించాల్సిన తప్పదు. पालन करो, मजबूर जरूरी है। మనం లోపల నుంచి బయటకు వచ్చాం కదా, हम संसार से बाहर आ ఏ गए, పాపం చేయంగా మనం. हम आगे को पाप नहीं మనం करेंगे ना। ఎందుకండి ఇంకా మనకు ఆ పాపం అనేది చిన్న పాపం तो అనేది. छोटी सी भी क्यों रहना हमारे अंदर, ఎందుకది? क्यों మనం रहना? అటు కాకుండా ఇటు ఆడిపోతాం. ना इधर के ना उधर के हो जाएंगे अगर ऐसा లోకంలో रहेंगे। ఎంజాయ్ చేయలేకపోతున్నాం, इधर संसार का एंजॉय नहीं कर पा అటు रहे, దేవుని సరిగ్గా उधर ఉండలేకపోతున్నాం, प्रभु में भी पूरा ढंग के नहीं रह पा रहे, మధ్యలో వేలాడుతున్నాం. तो बीच में लटक रहे हम, చివరికి రొమ్ము కొట్టుకుంటా ఉంటా. अंत में छाती पीटेंगे करके बोल रहे। వీళ్ళకి 7 ఏళ్ళు శ్రమలో టైం ఇస్తాడు. ये 7,000 का क्लेश में समय देगा उनको। మత్తయి సువార్త 24 వచ్చినాయి కదా, हम्म, ఏమన్నాడు? ఈ లోక రాజ్యము ఏంటంటే సువార్త అంట ఈ యొక్క ప్రపంచాలకు వెళ్ళాలంట. तो कहता है ये राज्य का ये सुसमाचार सारे जगत में प्रचार किया जाएगा। మత్తయి సువార్త 24 అధ్యాయము 14 14 వచ్చిన కనుక మనం చదివితే मत्ती के 24 का 14 पड़ेगा तो ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపడును, అప్పుడు అంతమొచ్చును. ये राज्य का ये सुसमाचार सारे जगत में प्रचार किया जाएगा,
कि सब जातियों पर गवाही हो तब अंत आ जाएगा। అర్థమేంటి తెలుసా? इसका मतलब क्या पता మనం है? అనుకుంటున్నాము हम सोचते हैं అబ్బో ఇంకా చాలా మంది రక్షించబడాలి, अभी बहुत सारे लोग उद्धार पाना है, టైం ఉందని అనుకుంటున్నాం. अभी बहुत समय है। కాదండి, नहीं है, గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం మనం. हम बहुत कृपा के समय में కృప, है, మహాకృప కాలంలో ఉన్నాం. महान कृपा के समय में है। 7 ఏళ్ళు శ్రమలు టైం ఇస్తాడు. 7 वर्ष की तकलीफ में समय ఆ देगा। 7 ఏళ్ళు రక్షించబడతావా? क्या 7 वर्षों में तुम क्या उद्धार पाओगे? రక్షించబడతావా? उद्धार पा ఆ पाओगे? 7 ఏళ్ళు అయిపోయేటప్పటికి ये 7 वर्ष खत्म होने तक ఇంకా పాపులు ఉండొచ్చు. और भी पापी रह सकते हैं। 1000 పరిపాలనలో మళ్ళీ సమయం ఇస్తున్నాడు, 1000 वर्ष की राज्य में फिर समय మళ్ళీ देता, సమయం ఇస్తున్నాడు. फिर समय देता है। 1000 పరిపాలన అయిపోయినాక 1000 वर्ष की राज्य होने के बाद ఆ 1000 పరిపాలన ముందు ముగ్గురిని బంధిస్తాడు దేవుడు. इस 1000 वर्ष के राज्य के पहले 3 लोगों को बांध देगा परमेश्वर। ఖడ్గ మృగము, క్రూర మృగము, క్రూర మృగము, అపవాది, झूठी నబి, అబద్ధ ప్రవక్త, तो झूठे नबी और ఖడ్గ మృగం, अक्टूबर క్రూర మృగం, అజగర్, अजगर, झूठे नबी, तीसरा कुछ है, అపవాది, इब्लीस, సాతాను शैतान బంధిస్తాడు. बांधेगा। ఇక్కడ కూడా టైం ఇస్తున్నాడు. यहाँ पे भी टाइम देता है। ఒక్కొక్క 10 మంది యూదులను పట్టుకుని అంట, మేము అదిగో यरूशलेम। ఆ యెరూషలేము వస్తాము, ఆ దేవుణ్ణే మేము పూజిస్తామంటారంట. तो ऐसे दिनों ये कहा जाएगा कि एक यहूदियों को 10-10 लोग पकड़ेंगे, कहेंगे हम उस यरूशलेम में आएंगे उस परमेश्वर की उपासना। కానీ ఇంకోటి ఏంటి తెలుసా? एक और बात पता है, ప్రేరేపించేవాడు లేడు కాబట్టి హృదయంలోనే పాపం పెట్టుకుని ఈ 1000 పరిపాలనలో కూడా ఉండి గోగో మాగోగు నడవబడిన తర్వాత మళ్ళీ ఆయనలో కలిసిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. प्रेरणा करने वाला नहीं था इसलिए उस गलत को प्रेरणा को हृदय के अंदर ही रखेंगे और गोगो मोगोग से मिलकर उनके साथ शामिल होने वाला भी होंगे। అప్పుడు కూడా సమయం ఇచ్చాడు. तो तब भी समय देता है। చూసారా? देखा, అప్పుడు కూడా సమయం ఇచ్చాడు. तब भी समय दिया। చివరికి ఏమైంది తెలుసా? अंत में क्या हुआ? యేసుప్రభు పైకి వెళ్ళి यीशु मसीह ऊपर जाकर పరిశుద్ధులను తీసుకెళ్లిపోతాడు, पवित्र लोगों को लेके जाएगा, నీతిమంతులను తీసుకెళ్లిపోతాడు, धर्मी जनों को लेके जाएगा, అగ్ని గంధకాలు కురిపించి, आग की गंधक को भेजेगा, అగ్ని గంధకాలు కురిపించి आग की गंधकों को उड़ेलेगा, మొత్తం భూమిని నాశనం చేస్తాడు. सारा पृथ्वी को नाश कर देगा, మొత్తం నాశనం అయిపోతుంది. सारा पृथ्वी को नाश हो जाएगा, పంచభూతములు మహా యాండ్రంతో లయం అయిపోతుంది. पंच तत्व जो है पिघल जाएगा। కొత్త ఆకాశం, కొత్త భూమి नई आकाश नई पृथ्वी ఎప్పుడు ఇచ్చాడండి? कब दिया है? ఇప్పుడు ఇస్తున్నాడట సమయం? अभी दे रहे ना समय, ఇస్తున్నాడా? दे रहे ना। 6000 సమయం 6000 वर्ष का మనిషి పుట్టిన దగ్గర నుంచి मनुष्य जब से पैदा हुआ 7000లో ప్రవేశించాం. 7वें वर्ष में प्रवेश कर चुके। ఇప్పుడు ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో తెలియదు. तो कब कलश उठा लिया जाएगा ये नहीं पता। మళ్ళీ ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళ సమయం ఇస్తున్నాడు. तो उठा लिया जाने के बाद 7 वर्ष का समय देता है, మళ్ళీ 1000 ఏళ్ళ సమయం ఇస్తున్నాడు. तो 1000 वर्ष का समय देता है। అప్పుడు కూడా మారకపోతే అంటే ఏ తరానికి ఆ తరమే. जिस पीढ़ी का उसी पीढ़ी के ఈ साथ। తరంలో నేను వాక్యం వినలేదు అని అంటానికి వీలు లేదు. इस पीढ़ी में मैंने वचन नहीं सुना करके बोलने की जरूरत नहीं पड़ेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ స్థితిసారకపు మ్రాను, गोपेर वृक्ष, స్థితిసారకపు మ్రాను गोपेर वृक्ष దృఢంగా ఉండాలి. मजबूत रहना है। మళ్ళీ ఇంకోటి తెలుసు, ఆ మాను చెదలబట్టదండి. तो उसको कोई दिमक नहीं लगता। ఇది इस लकड़ी యేసుక్రీస్తు में మానవత్వానికి సాదృశ్యం. यीशु मसीह का ईसाईयत्व का सादृश्य, ఆ मानवत्व का వాడలో सादृश्य। క్రీస్తు కనపడతాడు, నువ్వు నేను उस కనపడతావు. जहाज में आप और हम मसीह दिखाई देंगे। ఈ కర్ర యొక్క మర్మం ఏంటంటే तो लकड़ी का गुप्त बात क्या తొడమని है? గట్టిగా ఉంటుంది. ये बड़ा मजबूत है, నీళ్ళు లోపలికి వెళ్ళవు, पानी अंदर नहीं जाता इसमें, తేలిగ్గా ఉంటది. और बड़ा हल्का भी लगता है। అది నీళ్ళలో తేలుతా ఉంటది, ఎన్ని నీళ్ళు వచ్చినా తేలుతానే ఉంటది. कितना भी पानी आ जाए वो ऊपर तैरता रहेगा वो लकड़ी। యేసు ప్రభు ఈ పాపం అనే జలాల్లో మునిగిపోలా, यीशु मसीह संसार रूपी पाप के जल में नहीं डूबा, మునిగిపోలా. नहीं डूबा। ఆయన ఆ కర్ర ఎలా తేలిందో जिस तरह అట్లానే నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగల సవాల్ చేశాడు. तो जिस तरह वो लकड़ी ऊपर तैरता गया उसी प्रकार कहा मेरे अंदर पाप है बोलकर कौन बता सकता है। నీళ్ళల్లో పురుగులు అవి ఇవి ఉంటాయి కదా, వాటికి ఆ కర్రకి చెదలు బట్టి తుప్పు పట్టి చెదలు పట్టదు. तो पानी में कुछ ना कुछ कीड़ा होता है, उसके द्वारा ना वो सड़ेगा और ना उसको कोई दिमक लगेगा। ఇంకోటి తెలుసా? एक और बात पता है, నిష్కల్మషమైన तो निष्कलंक ఆ కర్ర ఎట్లా గట్టిగా ఉంటుందో वो लकड़ी किस तरह मजबूत है। యేసుక్రీస్తు మానవ మా మనుష్య కుమారునిగా భూమి మీదకి వచ్చి यीशु मसीह मनुष्य के पुत्र के रूप में संसार में आया। ఈ లోకాన్ని ఆ పాపమనే ఈ లోకం అనే సముద్రంలో పాపకు మునిగిపోకుండా ఆ యొక్క స్థితిసారక మానులాగా ఉండాలని మనకు ఆయన హెచ్చరికలు ఇచ్చి వెళ్ళాడు. वो हमारे लिए इस तरह के सावधान देखे गया इस संसार के सागर में उस गोपेर के वृक्ष की तरह
पाप को ना छूते हुए ऊपर तहते रहने के लिए बताया। మ్రాను క్రీస్తే, वो वृक्ष जो है गोपेर का ఆ वृक्ष సిమిసారకు मसीही। మ్రాను క్రీస్తే, गोपेर का वृक्ष का लकड़ी का मतलब मसीह यीशु। మ్రానుతో అంటు కట్టబడ్డ నీవు నేను కూడా ఆ మ్రానే. हम उन्हीं के साथ साटे गए हैं। 3 విషయాల కర్ర. 30 विषय है, 3 ఒకటి विषय है। దృఢత్వం అయింది, एक तो दृढ़ है, मजबूत 2 है। చెదలబట్టదు, दूसरा दिमाग नहीं 3 लगता, నిష్కలశమైనది. निष्कलंक ఏ है, పుచ్చు గాని, कोई भी कीड़ा ఏ नहीं लगता। దేమక్కు గాని, దేమక్కును ఏమంటాం, చెదలు పట్టడం గాని, పురుగులు తినటం గాని ఎక్కడ కూడా లేదండి. कोई कीड़ा नहीं लगता, ना सड़ता वो। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। రెండోది, दूसरा विषय, లోపల ఎలుపుట కీలు. अंदर बाहर राल लगाना। కీలు राल లోపల బయట, అంటే भीतर भी बाहर भी। బయట నీళ్లు లోపలికి వెళ్ళటానికి వీలు లేదు, बाहर का पानी अंदर नहीं जाना है, పోవటానికి వీలు లేదు. नहीं जाना चाहिए। లోపల కూడా अंदर से भी ఏ విధమైన తుప్పు పట్టడం గాని, ఏ విధమైన నీరు ఇనిగిపోవటం గాని, చిమ్మ గాని ఉండటానికి వీలు లేదు. तो अंदर भी कोई ऐसी सीलन नहीं आना चाहिए। లోపల ఎలుపుట కీలు పోయేవాళ్ళను. भीतर बाहर राल लगाना है। ఇది హెబ్రూ పదంలో కఫార్ అంటారు. इस हिब्रू में कफार बोलते हैं। అంటే कफार यानी कि ఇబ్రూ భాషలో కీలు అని అర్థం. इसके मतलब राल। అంటే ఈ కఫారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే एक अचंभा वाली बात क्या है कि ప్రాయచిత్తము. ये प्रायश्चित है। లోపల వెలుపట మనం ప్రాయచిత్తం చేసుకోవాలండి. हम भीतर बाहर प्रायश्चित करना లోపల है। ఉన్న పాపం, రహస్యమైన పాపాలు వదిలిపెట్టుకోవాలి, जो अंदर की जो गुप्त पाप है उन्हें छोड़ देना चाहिए। బహిరంగంగా చేసిన పాపాలు వదిలిపెట్టుకోవాలి. बिल्कुल जो पाप किया उसे भी छोड़ देना రెండోది चाहिए। ఏమిటంటే दूसरा क्या था? ప్రాయచిత్తం. प्रायश्चित। ఏది రెండోది ఏంటి? क्या है दूसरा? ప్రాయచిత్తం. प्रायश्चित। యేసు ప్రభు మన కోసం ప్రాయచిత్తం చేసుకున్నాడు, చేసుకోవాలి. यीशु मसीह हमारे लिए प्रायश्चित किया है। చేశాడు చేయలేదా? किया है ना? చేశాడు చేయలేదా? किया है ना प्रायश्चित। మనలో ఏదైనా పాపం ఉంటే अगर हमारे अंदर कोई पाप होगा, మనం కూడా ఆ పాపాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టుకోవాలి, हम भी उस पाप को छोड़ देना चाहिए, వదిలిపెట్టుకోవాలి. छोड़ देना है। కాబట్టి इसलिए తర్వాత ఇక జాగ్రత్తగా గమనిస్తే और देखिए, ఎలాగైతే ఈ లోపల ఉన్న వాళ్ళు ఉగ్రత నుంచి కాపాడబడ్డారో, जिस तरह अंदर के लोग उस प्रकोप से बचाए गए, యేసుక్రీస్తు రక్తం వలన ఎవరైతే ఆ శుద్ధీకరించబడారో వాళ్ళు కూడా కాపాడబడతారు. तो यीशु मसीह के लहू के द्वारा जो शुद्ध किया गया वो भी बचाए जाएंगे। పోయటం కీలంటే అర్థం ఏంటంటే भीतर लगाने का मतलब क्या है? राज। విశ్వాసకు ఉండే అంతర్గతమైనటువంటి పరిశుద్ధత. विश्वास के अंदर की अंदरूनी पवित्रता। శాంతంగా ఉంటారండి. बड़े शांत से रहते हैं। కీలు లోపల పోయిపడి కీలు అంటే తెలుసా? अंदर लगाने वाला राल का मतलब क्या है? అసలు శాంతం, बड़े शांत स्वभाव के होंगे, శాంతంగా ఉంటారు. बड़े शांत से रहेंगे। లోపల కీలు అంటే అదే అర్థము. अंदर का राल का मतलब यही है, అంతర్గత శాంతి, अंदरूनी में शांति। ప్రాయచిత్తం. ప్రతి प्रायश्चित। పాపాన్ని తీసేసుకుంటారు. हर एक पाप को निकाल देते हैं। వాక్యం అనేటప్పుడు ఇది నాకు విరుద్ధం, ఇది నేను చేస్తున్నానంటే ఛీ ఎందుకు నాకు ఇది తీసేసుకోండి. वचन सुनते वक्त लगता है यहाँ मैं इस तरह चल रहा हूँ, नहीं मुझे ऐसा नहीं करना బయట चाहिए। పోయటం అంటే बाहर लगाने का मतलब లోకంలో ఉన్న తీర్పు నుండి మనము పూర్తిగా ఈ రక్షణ మన కవచం లాగా ఉండుతండి. तो इस संसार के विषय में ये उद्धार हमारे लिए एक कवच बन के रहेगा। లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, लेवी का 17 का 11 देखिएगा तो లేవీకాండము लेवी अवस्था 17వ అధ్యాయము 17 का 11వ వచనం కనుక మనం చదివితే, 11 देखिएगा तो రక్తము దేహనముకు ప్రాణము, शरीर का నిమిత్తం प्राण लहू है। ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద ప్రోయుటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణం బట్టి ప్రాయచిత్తం చేయును. क्योंकि लेवी अवस्था 17 का 11, क्योंकि शरीर का प्राण लहू में रहता है और उसमें उसको मैंने तुम लोगों को वेदी पर चढ़ाने के लिए दिया है कि तुम्हारे प्राणों के लिए प्रायश्चित किया जाए, क्योंकि प्राण के कारण लहू ही से प्रायश्चित होता है। కీలు అంటే ప్రాయచిత్తం, లోపల బయట అంటే రహస్యంగా చేసే పాపాలు, బట్ట బయలుగా చేసే పాపాలు ప్రాయచిత్త చేసుకుని వదిలిపెట్టుకోవాలండి. तो राल यानी कि प्रायश्चित है, जो भीतर बाहर यानी कि अंदर हृदय के अंदर का पाप, बाहर का पापों का प्रायश्चित हो गया, इसलिए छोड़ देना चाहिए इन पापों को। మూడోది तीसरा ఏంటి? కిటికీ. खिड़की। కిటికీ పైనే ఉండాలన్నాడు. खिड़की ऊपर ही रहना चाहिए बोला। దేవుడు ఓడకి కిటికీని పైనే పెట్టన్నాడు 6:16 వచనంలో. तो ये परमेश्वर ने जहाज का खिड़की जो है ऊपर ही रखने के लिए बोला 6 का 11 में। అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2 కనుక చదివితే, इसलिए कोलोसियों का 3 का
एक और दो वचन पढ़ेगा భూ तो సంబంధమైన విషయాలు మేము చూడొద్దు మీరు, मुक्ति से जुड़ी हुई बातों पर मन मत लगा, పరలోకం వైపే చూడండి. स्वर्गीय वस्तुओं के खोज में ही ఎప్పుడు रहो, పైకే చూడాలి. हमेशा ऊपर को ही देखना है, కిటికీ పైకుంది, खिड़की क्योंकि ऊपर ही है, ఆ యొక్క నోవాకు పైన చూడాలి. नूह को ऊपर जाओ देखना होगा, పైన చూస్తాడు, ऊपर कोई देखता है, పైనుంచి నీళ్లు వస్తున్నాయా, ऊपर से पानी आ रहे क्या, తర్వాత మబ్బు విశాలంగా ఉందా, మబ్బు పట్టిందా, కారు చీకట్లో ఉందా, क्या घोर अंधकार तो नहीं है, बादल तो नहीं है, करके देखना है, ఎలా ఉంది. कैसा है मौसम, అందుకే నువ్వు కిటికీని పెట్టన్నాడు. इसलिए रखा वो की खिड़की को, ఈ కిటికీ దేనికి సాదృశ్యం తెలుసా? ये खिड़की किसका तो सादृश्य है, పరిశుద్ధతకు సాదృశ్యం. पवित्रता का, యేసు ప్రభు పరిశుద్ధంగా ఉన్నాడు. यीशु मसीह पवित्र थे। చూడండి, యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు, ప్రార్థనిస్తప్పుడు देखिए यीशु मसीह का जब भी प्रार्थना करने का उस नहीं ना। को देखते तो कैसा देखता है, ఆకాశం వైపు చూస్తాడు. आकाश की ओर देखता है, యేసు ప్రభు చేతులు ఎత్తుతాడు. यीशु मसीह हाथों को उठाता है, వాళ్ళు రెండు తల కింద పెట్టుకుని నిద్రపోవటం కాదు. ప్రార్థన అంటే అలలు వెలంగలి ఆమె కట్నం ఉలికి పళ్ళు ఎక్కుతారు. प्रार्थना का मतलब ये नहीं है दोनों घुटने के नीचे सर रखा हालेलुया बोलते सोते सोते एकदम एक घबराते हुए उठ जाते हैं, ऐसा नहीं है प्रार्थना। నేను 3 రోజులు కూటమికి వెళ్తే तो 3 दिन की सभाओं में गया था, మమ్మల్ని పంపిస్తానికి 3 కుర్రోళ్ళు వచ్చారు तो हमें छोड़ने के लिए 3 लड़के आए थे రైల్వే స్టేషన్ కి. रेलवे स्टेशन में। ఒక ఆమె అంటదంట, एक कहती है, నేను వాక్యలో కూడా చెప్పలేము అప్పుడు ఆ రోజు, वहाँ वचन में भी बताया था वहाँ, అయ్యగారు మీరు భలే చెప్పారు అయ్యగారు. उन्होंने बोला पास्टर जी आपने बड़ा अच्छा ఒక बताया। ఆమె అంటే వచ్చిన కాని చెట్టు తలకాయ కింద ఉంచుకుని కిందే ఇస్తాను అంట ఉంటదంట. तो एक औरत जो है जब भी प्रार्थना आती प्रार्थना में तब भी हमेशा सर ऐसा ही रहती है, ఇస్తాను అంటదంట. ऐसा ही करती रहती है। ఎవరన్నా కదిలిస్తే अगर कोई हिलाता तो ఇదిగో నేను నిద్రపోతున్నాను అనుకోండి. क्या सोच रहे आप, मैं सो रहे करके सोच रहे నేను हो? ధ్యానంగా వాక్యం मैं వింటాను. बड़ा ध्यान से सुनती నువ్వు हूँ। ధ్యానం తినే దాన్ని ఎటు చూడాలి, ध्यान से सुनने वाला ऐसे देखना ఎటు चाहिए, చూడాలి, कैसे ఎటు చూడాలి, ధ్యానం ऐसे देखने चाहिए, ఎటు చూస్తారా, ऐसे सुनते हैं क्या, ఎటు చూస్తారా, ऐसे सुनते అది हैं, కూడా ఎటు ఊగుతా वो भी ऐसे झूलते हुए ఊగుతూ చూస్తారు. झूलते हुए। అదేమిటి అంటదంట, अगर कुछ बोलने से कहती है, ఇదిగో నేను నిద్రపోతున్నాను. क्या आप सोचते हो मैं सोती हूँ, मेरे ध्यान से वचन सुनती వచ్చిన हूँ, కాడి నుంచి నిద్రపోతాయి గారు. जब से आती है तब से सोती रहती है पास्टर అది जी, ఆమె సాక్షి. उनका वो गवाही है। సాక్ష్యం ఏంటండి? उनका गवाही क्या ఈ है, అంత్య దినాల్లో इन अंतिम दिनों में లోకంలో संसार में ప్రతి ఒక్కరు కూడా కింద చూపానండి. तो हर एक का नजर नीचे की है, శరీరాశ, शरीर की अभिलाषा, నేత్రాశ, आंखों की अभिलाषा, జీవడమ్మ, जीविका की ఏమి घमंड, తిందుమా, क्या खाएं, ఏమి త్రాగుదమా, क्या पिए, ఏమి ధరించుదమా. क्या పहने, ఓ ఇదే పని, ఇదే పని, यही ఇదే सोच, పని, यही ఇదే పని, सोच, ఇదే यही सोच, ఇదే పని. यही सोच में लगे रहते हैं। ఈ చింత 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 ఏం చేస్తుందండి? ये सारा चिंता है क्या कर रहे हैं, ఈ చింత అంతా ఏం చేస్తుంది మనిషిని? ये सारा चिंता इंसान को क्या करता है, పాలు చేస్తుంది. तो बीमारी की अवस्था में लेके जाता है, పాలు చేస్తుంది. बीमारी की अवस्था में लेके जाता है। అందుకని పైనే చూద్దాం. इसलिए हम ऊपरी वस्तुओं की खोज में ఆ लगे। కిటికీ దేనికి సాదృశ్యం అండి? खिड़की किसका सादृश्य है, మనం విమోచకుడైనటువంటి యేసు వైపే చూడాలి. और छुटकारा देने वाला यीशु की ओर ही हमें ఆయన देखना है। మేఘాల మీద రాబోతున్నాడు. बादलों पर आने वाला है, అయ్యో మేఘాల మీద యేసు వస్తాడు. यीशु में से बादलों पर आएगा। తర్వాతది उसके बाद का 4వ ఆక్రమించం. आखिरी विषय, ఒకే एक ही एक द्वार, ఒకే ఒక ద్వారం, 4-5 ద్వారాలు లేవు. 4-5 द्वार नहीं है। వాడికి ఒకే ఒక తలుపు ఉంది. इस जहाज का एक ही एक द्वार था, మన రక్షణ మార్గం ఒకటే. हमारे उद्धार का मार्ग एक ही है। యేసు అంటున్నాడు నేనే మార్గము. यीशु ने कहा मैं ही मार्ग। యోహాను సువార్త 10వ వచనంలో యోహాను का 10:9 में ఈ ద్వారం లోపలికి వెళ్ళిన వారు మాత్రమే రక్షించబడతారు. इस द्वार के द्वारा जो कोई प्रवेश करेगा वो ही ఈ केवल ద్వారంలోకి उद्धार వెళ్ళిన पाएगा। వాళ్ళు దొడ్డి ద్వారం చూసి చాలా మంది ఉన్నారు. तो चोर के रास्ते में आने वाला कई सारे लोग हैं। మన ప్రసంగం ఒక మాట, మంచి మాట అన్నాడు. एक ने वो संदेश देता वक्त वो एक अच्छी बात कहा था, మేము థియాలజీలు చదవలేదు కానీ నియాలజీ చదివామన్నాడు. మోకాళ్ళ మీద. अच्छा हमने మేము థియాలజీ చదవలేదు కానీ నియాలజీ చదివామన్నాడు. हमने थियोलॉजी नहीं पढ़ा, नियोलॉजी पढ़ा। నియాలజీ అంటే ఏంటి? नी यानी कि నీ అంటే మోకాళ్ళు. नी यानी कि घुटना, మోకాళ్ళు. घुटना, మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టాం మేము. घुटनों में आकर हम प्रभु से सीखा करके మేము बताते। థియాలజీ చదవలేదు, हम थियोलॉजी नहीं पढ़ा, నియాలజీ చదివాము. नियोलॉजी पढ़ा बोलता है। అది నిజంగా చాలా గొప్ప మాట అండి. बड़ा अद्भुत बात लगा చాలా मुझे, గొప్ప మాట. बड़ा अच्छा लगा। థియాలజీ చదివినోడు కంటే నియాలజీ చదివినోడే గొప్పోడు. जो थियोलॉजी पढ़ता है उससे अधिक नियोलॉजी पढ़ने वाला। అందుకని దొడ్డి ద్వారం చూడు చాలా మంది ఉన్నారు. इसलिए गलत रास्ता में चोर के रास्ते से आने वाला కానీ बहुत है। నేనే మార్గం అన్నాడు. लेकिन यीशु ने कहा मैं ही द्वार हूँ। ఆ వాడ वो जहाज క్రీస్తు మార్గానికి సాదృశ్యంగా ఉంది. मसीह का मार्ग का सादृश्य है। ఆ వాడనే సంఘం. जहाज का कलिशा, సంఘములోకి వెళ్ళిన వాడే, कलिशा में जो जाता है, సంఘములో రక్షించబడిన వాడే कलिशा में जो उद्धार पाता है ఎర్రలోకానికి వెళ్తాడు. वही स्वर्ग में जाएगा। సంఘం లేకుండా ఎలుపులు ఉన్న వాళ్ళు कलिशा के बिना जो बाहर रहता है, వాడ ఎలుపులు ఉన్న వాళ్ళే. जहाज के बाहर रहने वाले 7 రోజులు అయిపోయింది. 7 दिन खत्म हो गया, 7 రోజులు అయిపోయింది. 7 दिन खत्म हो गया। ఉదయం అన్నాడు सुबह कहा మూసేస్తున్నాను. मैं द्वार बंद कर रहा हूँ। ఎవరు परमेश्वर ने कहा बंद कर ఎవరు दो। వస్తారు? कोई आएगा क्या? కొంతమంది జనసాలు
थोड़े ही लोग थे वहां पे, కొన్ని వేల మంది అంతే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. कुछ ही हजार लोग थे, ज्यादा नहीं था। రండి, आओ, రండి, आओ। ఇదే స్వరం ఆమెకు వినపడిందండి. यही आवाज उन दिनों में भी सुनाई दिया। మనుషులు వినపడుతుంది. देखो मैं सुबह ఓ, రాకడ రాబోతుంది, आगमन आने वाला है, యేసయ్య రాబోతున్నాడు. यीशु आने वाला చాలా है। మంది ఏమని తెలుసా, बहुत सारे लोग क्या बोलते पता है, యేసయ్య రాబోతున్నాడా, यीशु आने वाला है क्या, నీ మళ్ళీ तो సిలివేస్తామని आने दो, फिर से क्रूस पर चढ़ाएंगे बोल। ఏమంటున్నారు, क्या बोलते हैं వ్యతిరేకులు ఏమంటున్నారు, जो विरुद्ध बोलने वाले, యేసయ్య వస్తున్నాడా, क्या यीशु मसीह आने वाला రాని है? మళ్ళీ సిలివేస్తాను. आने दो, फिर से क्रूस में डालेंगे। ఒరి మూర్ఖుడా, ए मूर्ख, ఆయన కిందకి రాడురా, वो नीचे नहीं आएगा, ఆయనకి అది తెలీదు. वो ये नहीं जानता। ఆడు అంటాడు, वो कहता है మైకుల్లో మాటలిని बातों को యేసయ్య सुनकर मैं, వస్తున్నాడా, क्या यीशु आता है, మళ్ళీ వస్తాడా, फिर आएगा, రాని आने दो, మళ్ళీ సిలివేస్తాను. फिर से क्रूस में डालेंगे। సిలివేస్తానికి మూర్ఖుడు ఆయన, ఆయన మేఘాల మీద ఉంటాడురా, तो क्रूस में चढ़ाने के लिए कैसे करोगे हे मूर्ख, वो तो बादलों में रहेगा, మేఘాల మీద ఉంటాడురా. बादलों में रहेगा। ఆయన దూతలు ఎవరు తెలుసా, उसका दूत कौन है पता है, ఆత్మస్వరూపులు. आत्मस्वरूप వాళ్ళ है। కత్తితో పడవలేవు, నువ్వు ना उनको तलवार से छेद सकता है, కత్తితో పడవలేవు, ना तलवार से भेज सकता है, ఏమీ చేయలేవు वो వాళ్ళని. कुछ भी नहीं कर सकता। స్వరూపుల్ని ఏమీ చేయలేవు. स्वरूपी को कोई कुछ नहीं कर सकता। శరీరంలో ఉన్న వాళ్ళను లోపాలు పెట్టొచ్చు కానీ, शरीर के अनुसार चलने वालों को प्रलोभ दे सकता है, నువ్వు లోపాలు పెట్టొచ్చు కానీ, आप प्रलोभ दे सकते हो शरीर के अनुसार चलने वालों ఆత్మలో को। ఉన్న వాళ్ళని ఏం చేయలేవు. आत्मा में चलने वालों को आप कुछ भी नहीं कर మనల్ని सकते। ఎంత శ్రమ పెడితే క్రైస్తవం అంత ముందు పోతుంది. तो हमें कितना तकलीफ ले देगा, उतना ही ईसाई तो आगे जाएगा। కాబట్టి इसलिए ఈసారి మన దేని సాదృశ్యం, तो गोपेर का वृक्ष किसका ఒక सादृश्य है, దృఢమైనది, एक दृढ़ता है, ఎర్రగొట్టనిది, उसमें दिमक नहीं लगता, నిష్కల్పమైనది. तो निष्कलंक है। యేసయ్య इंसान बन के आए यीशु मसीह, సాతాను యొక్క शैतान की योजना में नहीं पड़ा, లొంగలేదు. नहीं पड़ा। ఇంకా दूसरा, ఈ లోకం అనే పాపం అనే చెదల పట్టలేదు. इस संसार का पाप का दिमक नहीं लगा, పాపులతో పాపుల మధ్యలో ఉండి నిష్కల్పగా ఉన్నాడు. तो पापियों के बीच में रहा मगर कलंक नहीं हुआ। రెండోది, दूसरा, కీలు అనేది ప్రాయచిత్తం. राल जो है प्रायश्चित, లోపల చేసిన రహస్యంగా చేసిన పాపాలు, బట్ట బయలు చేసే పాపం చేసిన ఒప్పుకోవాలి పాపాలు. रहस्य में करने वाले पाप और ओपनली करने वाला पापों को मान लेना चाहिए। ఆయన రక్తం తర కడగబడ్డ వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, उनके लहू के द्वारा धुले हुए लोग पापों को मान लेना चाहिए, ప్రాయచిత్తం చేసుకోవాలి. प्रायश्चित करना है। మూడోది, तीसरा, పైకే చూడాలి. ऊपर कोई देखना है, యేసు ఎప్పుడు పైకి చూస్తూ ప్రార్థన చేసి నా यीशु తండ్రి मसीह నా हमेशा తండ్రి అని. ऊपर कोई देखता रहा, प्रार्थना करता रहा, ये मेरे पिता बोलता కాబట్టి रहा। పైన వాటి వైపు చూడాలి, इसलिए ऊपरी वस्तुओं को खोज में ही ले, పైన వాటి వైపు చూడాలి. ऊपरी वस्तुओं భూ को खोज में సంబంధమైన ही, ఆకర్షణ, భూ ఆకర్షణ లోపడకూడదు. संसार की आकर्षण में नहीं जाना चाहिए। 4, चौथा, యేసయ్యే మార్గం, ద్వారం, यीशु ही द्वार है, ఒకే ద్వారము. उस जहाज का एक ही द्वार యేసయ్య है। నేనే మార్గము, ईश्वर का हमें ही నా द्वार, ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళరు. मेरे बिना कोई स्वर्ग राज में नहीं जाएगा। నా దయచేసి రక్షించబడతారు. मेरे पास जो आएगा वो నేను ఎప్పుడు द्वार पे, తోసేయను. मैं కभी इनकार नहीं క్రీస్తు करूंगा। అనే దూత मसीह का द्वार, ఉన్న वही जहाज का, సంఘం उद्धार का जहाज, कलिसिया। ఇప్పుడు రావచ్చు. पापी आ सकते हैं, పరిశుద్ధులు ఉంటారు, पवित्र भी रहते हैं, పాపులు పరిశుద్ధులు అవుతారు. पापी पवित्र बन जाएंगे। పాపి కోసమే అండి సంఘం, पापी के लिए ही है कलिसिया, పాపి కోసమే. कलिसिया पापी के బాహ్య लिए, సంఘము, అంతరంగ సంఘం. बाह्य कलिसिया, अंदरूनी कलिसिया। బాహ్య సంఘంలోకి రా, बाह्य कलिसिया में आओ, పరిశుద్ధులవు, पवित्र बनो, బాప్తిసాలు తీసుకో, बपतिस्मा लो, వరాలు పొందు, वरदान पाओ, ఫలాలు పొందు, फल पाओ, ప్రభువులో బలపడు, प्रभु में बल पाओ, పెళ్లి కుమార్తె సంఘంగా ఉండు. दुल्हन की कलिसिया बन के रहो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆ చెక్క పడవ ఉంది చూసారా, जो लकड़ी का जहाज जो है ఆ ना, చెక్క పడవ యేసు ప్రభువు మానవ శరీరానికి సాదృశ్యంగా ఉంది. मसीह यीशु का मानव के देह का सादृश्य है। ఆ ఓడ ప్రభువు ఒక ఛాయ లాగా ఉంది. वो जहाज यीशु मसीह का एक छाया है, ఆ లోపల ఉన్న వారు ఎవరు తెలుసా, उसके अंदर रहने वाले कौन పరిశుద్ధులు, है? సంఘములో చేర్చబడి పవిత్రులు. పరిశుద్ధులుగా ఉన్నవారు. पवित्र है, जो कलिसिया में शामिल की गई। బయట ఉన్న వారందరూ जो बाहर के साथ సాకులు చెప్తూ ఉన్నారు, बहाने बताते जा, సాకులు చెప్తూ ఉన్నారు. बहाने बताते ఆ जा। పని ఉంది, మాకు ఈ పని ఉంది, ఇవాళ రాలేకపోతున్నాం, ఈ ఆదివారం రాలేకపోతున్నాం, వచ్చే ఆదివారం రాలేకపోతున్నాం. हमारे पास वो काम है, ये काम है, इस हफ्ता नहीं आ पा रहे, अगले हफ्ता नहीं आ पा रहे। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते ఇదిగో हैं లైవ్ లోకి రాలేకపోతున్నాం, लाइव में नहीं आ पा रहे, అయ్యో మాకు చాలా పనులు ఉండి, बहुत सारा काम है మేము हमारे, లైవ్ లోకి हम రాలేకపోతున్నాం, लाइव में नहीं आ पा మాకు ఆ रहे, పనులు ఉండి, ఈ పనులు ఉండి. हमारे लिए वो काम है, ये काम है बोलते। మనిషి సచ్చిన దాకా తీరిక ఉండదండి. जब तक इंसान नहीं मरेगा तब तक आराम नहीं मिलेगा। అంత్య దినాల్లో ఉన్నాం. हम अंतिम दिनों में हैं, క్రీస్తు అనే ఓడలో, मसीह की जहाज में, ఆయన కట్టబడిన సంఘములో उनके द्वारा बनाए गए कलिसिया మనం में రోజు పరీక్షించుకోవాలి. हम रोज अपने आप को परखे। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, ఈ రాత్రి आज रात को దేవుని ఉగ్రత ఆ దినాలలో, నోవాహు దినాలు ఎలా వచ్చిందో, परमेश्वर का प्रकोप नूह के दिनों में कैसा ఆ आया था, దినాలు దేవుని యొక్క
ప్రేమ కూడా ఎలాడైంది उन्हीं दिनों में परमेश्वर का प्रेम भी प्रकट हुआ పరిశుద్ధుల కొరకు पवित्र लोगों के ఈ खातिर దినం కూడా आज भी ఈ దినం కూడా आज भी నిన్న నేడు ఏకరీతిగా దేవుడు आज और कल हमेशा एक सा रहने वाला రక్షణ వాడుంది उद्धार का जहाज है రండి పరిశుద్ధుల आओ पवित्र होने के लिए అప్పటికిప్పుడు తేడా ఏంటంటే उस समय का इस समय का ఆ దినాలలో నీతిమంతుడు నోవాకు उन दिनों में धर्मी केवल नूह था ఈ దినాలలో పాపుల కొరకు ఆ యొక్క సంఘం ఉంది आज पापियों के खातिर वो कलिशा है పరిశుద్ధుల కొరకు पवित्र होने के लिए రండి आइए మనందరం కూడా हम सब भी ఈ రాత్రి ఉన్న వాక్యాన్ని ये रात के इस वचन को ఈ 4 విషయాలు ये 4 बातों को ఒకటి మనం లోకంలో కలిసిపోవద్దు संसार में नहीं मिलना चाहिए 2 दूसरा ఖచ్చితాపం కలిగి पश्चाताप होना चाहिए 2 పశ్చాత్తాపం కలిగి ఉందాం पश्चाताप हो 3 तीसरा భూ సంబంధ విషయాల్లో మన పాలు పంపులు పొందొద్దు धरती से जुड़े विषय में शामिल नहीं होना అస్సలు చూసారా నేను ఒక వీడియో చూసాను ఇవాళ मैंने एक वीडियो देखा था చాలా దుఃఖం వచ్చింది నాకు बड़ा दुख है मुझे పాస్టర్లు पास्टर्स लोग డప్పు కొడుతూ डप बजाते हुए అంగీలు వేసుకుని अंगी पहनकर డప్పులు కొడుతూ डप बजाते हुए చెరుకు గెడలు ఉంటాయి तो गन्ना होता है ना చెరుకు గెడలు गन्ना చెరుకు గెడలు ఇట్లా గుత్తిగా కట్టి गन्ना को ऐसे पकड़कर కింద పొంగల్ చేస్తున్నారు नीचे पोंगल बना रहे थे పాస్టర్స్ పాస్టర్లు అండి पास्टर्स ఎవరు कौन ఓడ ఎలుపులో ఉన్న వాళ్ళు వీళ్ళే वो यही लोग हैं जहाज के ఈ बाहर సాకులు చెప్పే వాళ్ళే ఓడ ఎలుపులు ఉన్నవాళ్ళు बहाना बताने वाले ही जहाज के बाहर रहना అంటే ఈ సంఘములో చేర్చబడిన వాడు यानी कलिशे में जो शामिल नहीं होता ఈ పరిశుద్ధమైన సంఘంలో చేర్చబడిన వాడు जो पवित्र कलिशे में शामिल जो नहीं ఈ होता బోధకు చెవి యొగ్గన వాడు ये संदेश का कान ना लगाने చెవులు वाला గలవాడు यानी कि कान हो परमेश्वर का वचन सुने स्लिपरी हो ఒకే ఒక మార్గం మనకి एक ही एक मार्ग है हमारे పాపి लिए పరిశుద్ధి అవటానికి पापी पवित्र होने के యేసు लिए ఏర్పరిచిన మార్గం यीशु मसीह का बताए गए मार्ग క్రీస్తు మసీ- రక్తం ద్వారా मसीह के लहू के द्वारा శుద్ధీకరించబడి शुद्ध किया जाए సంఘంలో చేర్చబడి कलिशा में शामिल हो రోజు రోజు పరిశుద్ధులు అవుదాం दिन पे दिन అని पवित्र చిన్న हो ప్రార్థన చేసుకుందాం आइए प्रार्थना करें। వందనాలు నాయన धन्यवाद ఈ प्रभु రాత్రి అద్భుతంగా మీరు మాట్లాడారు इस रात को अद्भुत रीत से आपने बात किया విన్నవాళ్ళు ధన్యులు जो सुने हैं वो धन्य है అదే కాదు इतना ही नहीं సరి చేసుకున్న వాళ్ళు ధన్యులు जो सुधारेगा और भी धन्य है సరి చేసుకున్న వాళ్ళు ధన్యులు जो सुधारेगा ఈ अपने పాపం और भी అంటకుండా धन्य। ఉన్నవాళ్ళు ధన్యులు जिनको ये पाप नहीं लगोगा धन्य है ఈ प्रभु। రోజులైనా నోవాకుతో మాట్లాడినటువంటి ఆ రక్షణ వాడ ఈ రోజు ఆ సంఘము క్రీస్తు మార్గమే तो आज नूह के द्वारा अपने बात के उद्धार का जहाज एक कलिशा है ఆ తరంలో उस पीढ़ी में ఆ ఓడ కట్టారు जहाज को ఈ बनाया తరంలో సంఘం కట్టారు इन दिनों में आपने कलिशा बनाया అది రక్తంతో కడగబడింది वो विरोध से धुला हुआ है। ప్రతి ఒక్కరు ప్రభు हर एक प्रभु పాపం నుంచి బయట రావడానికి पाप से बाहर आने के लिए మీరు ఎంత చేయాలో అంత చేస్తున్నారు और जितना करना चाहिए उतना कर रहे ఈ प्रभु రోజు ఉన్న వాక్యం आज के सुने हुए సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के नाले जा रहे 100కి 100 పాళ్ళు పైన సహాయం 100 చేయమని. की 100 गुना फलवंत होने के लिए मदद करना యేసు నామములో ఈ వాక్యం మరి నూరంతలు ఫలించును గాక यीशु के नाम से ये वचन 100 गुना फलवंत हो। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा कल इम्मानुएल बन के रहे आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया మీ అందరికి వందనాలమ్మా सबको प्रेज द लॉर्ड। మరి ఈ సంఘం అంతా